ఇవి నామినేషన్స్ తర్వాత లైవ్లో జరిగిన డిస్కషన్స్ అనమాట. చాలా డిస్కషన్స్ ఉన్నాయి, ఒక పార్ట్లో కంప్లీట్ అవ్వదు. అందుకోసం అని చెప్పి దీన్ని 2 పార్ట్స్గా బ్రేక్ చేశాను. నేను మహామేధావి మహాముదురులా నేనేం ఆలోచించాను తెలుసా? ఎందుకంటే ఆ డిస్కషన్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే నామినేషన్స్ రిలేటెడ్గా ఉన్నాయి. అంటిల్ అన్లెస్ నామినేషన్స్ అర్థమైతే కానీ ఆ డిస్కషన్స్ ముందు నాకు అర్థం కావు, మీకు చెప్పాలన్నా. సో నేను మేధావిని ఏం ఆలోచించానంటే ఒక్కొక్క నామినేషన్కి ఒక్కొక్క వీడియో కొట్టుకుపోదాం అనుకున్నా. 2 ఇంకా 4 నామినేషన్లు, 4ని 2 వీడియోలో నేను కొట్టేసి తర్వాత దీనికి వద్దాం అనుకున్నా. బట్ వీటికి వద్దామని చెప్పి ఊరికి నేను పైపోయిన నామినేషన్స్ తర్వాత ఏమైంది పైపోయిన అలా చూసుకుంటే వెళ్తేనే అది 2-3 గంటలు ఉంది కాంటెంట్. యాడ్ చేయగలం, దాన్ని చేసి దీని నామినేషన్స్ చేయాలంటే అవుతుందా? అవ్వదు. అందుకోసం చెప్పి నామినేషన్స్ చూసుకొని మీకు నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది చెప్తా, అక్కడ ఎందుకు అలా జరిగింది ఆ పాయింట్ అర్థం అయితే నామినేషన్లు ఏమైంది అన్నది కూడా మీకు చెప్తా. నేను అర్థం చేసుకున్నా కాబట్టి మీకు ఈజీగా చెప్పగలుగుతా. సో ఇది 2 పార్ట్లో ఉంటుంది, ఒక పార్ట్లో అవదనమాట. అందుకోసం చెప్పి దీన్ని 2గా బ్రేక్ చేశా. స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ చాలా టైం అయింది. ఆల్రెడీ నాకు తెలిస్తే ఇక్కడ బ్లాక్ ఇవి కూడా వచ్చేసినాయి. ఎనీవే లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి బ్రో, ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. సో లైక్ చేయండి. అది మీరు కాంటెంట్ కోసం లైక్ చేస్తారా, దేనికోసం లైక్, దానికోసం కాంటెంట్ కోసం లైక్ చేయండి. సో దట్ ఈ కాంటెంట్ ఎక్కువ మంది రీచ్ అయ్యిద్దని. నా కోసం అలాంటి అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంచెం చాలామంది కొత్త యూజర్స్ చూస్తున్నారు. నిన్న వీడియో కూడా ఆల్మోస్ట్ ఒక 48-49కే వెళ్ళింది మిడ్ నైట్ది. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎంత వచ్చారు తెలుసా? అందులోంచి తక్కువ మంది వచ్చారు. సో ఈ మధ్యకాలం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎమోషనల్గా ఏదో ఒకటి డ్రైన్ చేసేయాలి మిమ్మల్ని, అప్పుడే అటాచ్ చేస్తే ఏం చేయరు. నాకు అర్థమైంది, నేను చేయలేనబ్బా. సరే, నామినేషన్స్ అయిపోయినాయి. నామినేషన్స్ ఇంకోటి చెప్తున్నా, నామినేషన్స్ రేపు ఎపిసోడ్ మీరు ఎంజాయ్ చేస్తారు. 2 నామినేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. అందులో ఒకటైతే మాత్రం నెక్స్ట్ లెవెల్, తనుజ వర్సెస్ ఐషా, కత్తి వర్సెస్ అమ్మోరు కత్తి. రేపు టైటిల్ ఇదే, కత్తి నాన్నోయ్ అమ్మోరు కత్తి నాన్నోయ్ అని చెప్పి 2 ఉంటాయి. బాగుంది, సూపర్గా ఉంది. కుదిరితే రేపు మార్నింగ్ ఫస్ట్ ప్రోమో వాళ్ళ దగ్గరకు వస్తే దాని వీడియో కూడా కంప్లీట్గా చేసేస్తాను. ఒకవేళ ఓపిక ఉంటే, బతికుంటే. చచ్చిపోతాను నేను గ్యారెంటీగా ఈ లోపల. సో తనుజది అయిపోయింది, నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి. తనుజ డేమన్ లోపలికి వచ్చారు. డేమన్ గేమ్లో సపోర్ట్ డెఫినెట్లీ నీడెడ్ కదా, సో సపోర్ట్ ఉండకూడదు, ఇండివిజువల్గా ఆడాలి, ఇక్కడ ఇండివిజువల్ ప్లే, ఇవన్నీ చెప్పి నామినేషన్స్లో వచ్చిన డిస్కషన్ పాయింట్స్ అనమాట. తనుజ అంటే గ్రూప్గా డివైడ్ చేసినప్పుడు మరి గ్రూప్గా అలానే ఉంటుంది కదా, సపోర్ట్తోనే ఉంటుంది కదా అని. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఎవరంటే తనుజ అని, కొద్దిగా కన్ఫ్యూజన్. ఎందుకంటే ఆవిడ ఇండివిజువల్గా ఆడతా అన్నప్పుడు అందరూ ఏం చెప్పారు మీకు గుర్తుందా? బొమ్మల టాస్క్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు సపోర్ట్ ఎందుకు తీసుకో తనుజ అని చెప్పి నాగార్జున గారి దగ్గర నుంచి, హౌస్మేట్స్ దగ్గర నుంచి అందరూ చెప్పారు. తర్వాత ఆవిడకి సపోర్ట్ ఇస్తానని జనాలు ముందుకు వస్తే ఆవిడ సపోర్ట్ ఎందుకు తీసుకోరు? ఆవిడని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేశారు, అడిచేసి చేసి. ఆవిడ ఈ మాట అనాలి, యాక్చువల్గా ఆవిడ నోట్లోంచి రావాలి. నేను ఇంతకుముందు ఇండివిజువల్ అంటే నాకు సార్ ఏమన్నారు తెలుసా, సపోర్ట్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకోన్నారు, నేను తీసుకున్నా అని చెప్పి ఆవిడ చెప్పాలి. ఈ పాయింట్ రాలేదు. సో బెట్ టాస్క్లో కూడా మీరే డిసైడ్ చేసుకున్నారు కదా అని చెప్పి డెమాన్ అడుగుతుంటుంది అన్నమాట. మీరు డిసైడ్ చేసుకుని మీరు ఒక్కొక్కరిని తీసేశారు కదా అంటే డెమాన్ అవును అని చెప్తూ, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవటం, సపోర్టింగ్ చేయొద్దని రూల్స్ ఏమీ పెట్టలేదు కదా బిగ్ బాస్, వీళ్ళు ఇంకా ఇంతే అని చెప్పి. సో యాక్చువల్గా ఈవిడికి సపోర్ట్, అందరికి ఒక్కొక్కరు సపోర్ట్ ఉంది హౌస్లో. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికి సపోర్ట్ లేకుండా ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పెద్దగా తనుజాని ఎందుకు చేస్తున్నారంటే, తనుజ ఓటింగ్ అన్నది వీళ్ళకి తెలుసు, తనుజ స్ట్రాంగ్గా బయట ఉందని తెలుసు. సో తనుజాని టార్గెట్ చేస్తే ఒక రైవలరీ క్రియేట్ అయితే తెలుసు, అండ్ ఈజీ టార్గెట్ అని కూడా తెలుసు. అమ్మాయి అంత గట్టిగా నుంచోలేదు, కానీ ఈరోజు నామినేషన్లో మంచిగా నుంచింది. ఫస్ట్ వీక్ తనుజ ఏదైతే నామినేషన్లో నుంచిందో నాకు బాగా అనిపించింది. ఆ రోజు అయితే మాత్రం అలా కనిపించింది డిఫెన్స్లో మాత్రం. చెప్తాను, ఆ వీడియో వచ్చినప్పుడు మీరు ఎగ్జైటింగ్గా చూస్తారు, నేను ఎగ్జైటింగ్గా చెప్తా. అలా మాట్లాడే వాళ్ళు, అలా చేసే వాళ్ళు ఎగ్జైటింగ్ చెప్తా. నాకు ఎంత దానికి ఏం కామెంట్లు వస్తాయి కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్తా. నాకు ఎక్స్ట్రా ఎక్కువ. 5 వీక్స్ ఉన్నాం మనం, 1 మంత్ పైన ఉన్నాం. మనం ఏడిస్తే ఎమోషనల్ కాదు. వాళ్ళు వచ్చి ఒక రోజు అయింది, ఐషా బాల్ దొరకలేదు, ఐషాకి బాల్ దొరకకపోతే ఇంటనే వెళ్ళి వాష్రూమ్ ఏడ్చి వచ్చింది, అది మాత్రం కరెక్ట్. మనం ఏడిస్తే మాత్రం ఎమోషనల్ కాదు, మీదైతే ఎమోషన్, మాదైతే లూజ్ మోషన్ అన్నట్టు సెటైర్ వేసింది. అక్కడ బయట అదే జరిగిందన్నమాట. నెక్స్ట్ మాధురి గారు హస్బెండ్ని మిస్ అవుతున్నానని చెప్పి ఆవిడ ఇందాక ఏడ్చారు వచ్చిన ఒక్క రోజుకే. మరి అదేంటి అది అని చెప్పి ఎమోషన్స్ని ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో, ఇంతకుముందు కూడా దివ్య అలాగే ఛాలెంజ్ చేసింది, ఏడుస్తున్నారు అది అని చెప్పి. తర్వాత నుంచి ఏడుస్తూనే ఉంది. ఐషా కానీ రమ్య కానీ ఎక్కువ చేస్తున్నారు కొద్దిగా ఎమోషన్స్ విషయంలో. రమ్య చెప్తాను చూడండి, వాళ్ళిద్దరూ ఒక డిస్కషన్ ఉంటుంది వాష్రూమ్లో. సో డెమాన్ సపోర్ట్ తప్పేంటి అడిగినప్పుడు, సో వేరే వాళ్ళు అడుగుతున్నారు కదా, అందరూ చేసుకుంటున్నారు కదా అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక దాంట్లో ఉన్నారు. నెక్స్ట్ తనుజ, బర్నీ గారు ఏదో టీషర్ట్ తీసుకుని డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంటే తనుజ, ఏందట ఈ టీషర్ట్ నైలాన్ టీషర్ట్ అనమాట, అది ఎందుకు అది బాగాలేదు అనగానే ఏం చేయమంటే ఇది వాష్ చేసిందే అంటే లేదు బాగాలేదు అన్నది. వెంటనే లోపలికి వెళ్ళి లోపల దివ్య బెడ్రూమ్లో కూర్చొని ఉంటుంది. ఆయన టీషర్ట్ తీసి ఒక హీరో ఇట్లా కొట్టి మళ్ళీ వెళ్ళి ఏదో చిరాగ్గా అంటే ఇష్టం లేకుండా మార్చుకుంటున్నట్టు
చూపిస్తే టీషర్ట్ తీసుకుంటాడు. ఎందుకు సార్ నాకు అర్థం కాలేదు. మీకు ఇష్టం అయితే లేదమ్మా నాకు ఇది బాగుంది, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది కదా, నన్ను వదిలేసి అని చెప్పి పెళ్ళి వేసుకోవచ్చు కదా. ఆవిడ ముందు వెనక్కి వచ్చేయటం, ఈవిడ చూస్తుందని చెప్పి టీషర్ట్ కొట్టడం, ఏంది ఇది అని అనిపించింది నాకైతే మాత్రం. ఏమో ఈ ఒక్క వారం నామినేషన్లో ఉండకూడదు అనుకున్నాను అది ఇది అంటున్నాడు. మరి ఎందుకు అనుకున్నాడు అర్థం కాల. అంటే అందరూ స్ట్రాంగ్గా ఉన్నాడు, తను ఏమన్నా అనుకుంటున్నాడేమో మరి. తన నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. సిల్లీగా వెనకాల సుమన్ ఉంటాడు అనమాట. సిల్లీగా కామెడీగా ఉంటే ఆయన చెప్పినప్పుడు కొంచెం కామెడీగా నవ్వుకున్నారు వీళ్ళు ఆ నామినేషన్ జరుగుతున్నప్పుడు. అలా ఉన్నప్పుడు ఏమి పెద్ద కామెడీ టాపిక్లు తీసుకొచ్చి వేసినంత మాత్రమే ఏం కాదులే అంటే సుమన్ వెనక జెండే. నేను అదే ఫీల్ అవుతున్నాను అన్నాడు. పంచు పాటు పడింది అసలు. సిల్లీగా నామినేషన్ పాయింట్ మనం పెద్ద భయపడాల్సిన లేదంటే సుమన్. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. అంటే నువ్వు వేసింది కూడా సిల్లీగానే ఉందని. యాక్చువల్గా ఆవిడ వేసింది సిల్లీగా ఉంది, అది ఆవిడకి కూడా తెలుసు. ఆవిడ రాముని చేస్తారేమో అనుకుంది, బట్ అది సుమనానికి వెళ్ళింది. ఆయన రాముతో ఇంప్రెస్ అయ్యి నిఖిల్ సేవ్ చేశాడు అనమాట రాముని. తను ఎక్కడో చోట కూర్చొని ఆగిపోవటం కాదు అంటే ఇది సెటైర్ సుమనానికి అనమాట. మీరు ఎక్కడో చోట కూర్చొని ఆగిపోతున్నారు, మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి. వీళ్ళందరికీ నిజంగా నో ఐడియా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. వైల్డ్ కార్డ్స్ కూడా ఏదో ఆడేస్తున్నారు. ప్లాన్ ఉంది, గేమ్ ప్లాన్ ఉంది, కానీ బయట ఆడియన్స్ పలుస్తూ ఆడుతున్నారు లేదని నాకు డౌట్ వచ్చింది. అంటే టార్గెట్కి వెళ్తున్నారులేండి, ఫ్రెండ్షిప్కి వెళ్లకుండా. వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళ నామినేషన్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మాధురి గారు అండ్ సంజన గారు ఇద్దరు కూర్చున్నారు. మాధురి గారు ఐషా పాయింట్స్ యాక్సెప్ట్ చేస్తారా మీరు, ఏదైతే తనుజాకి ఐషాకి జరిగిందో నామినేషను దానికోసం అనమాట. ఆవిడ కరెక్ట్గా చెప్పిందని చెప్పి. ఈవిడ ఎమోషన్ కోసం మాట్లాడతారు, ఈవిడ సపోర్ట్ కోసం మాట్లాడతారు, ఏడుస్తామని మాట్లాడతారు, బట్టలు చూసి ప్రతిదానికి చిన్న చిన్న వాటికి కూడా ఏడుస్తాం అని చెప్తారు. నీకు అందరూ అవసరంతో సపోర్ట్ చేస్తున్నారు, నీ వల్ల ఎవరైతే స్ట్రాంగ్ వేరే ప్లేస్ ఇప్పుడు రేపు నేను నువ్వు ఆడితే అందరూ నీకు సపోర్ట్ చేస్తే నేనేం చేయాలి అలా మాట్లాడతారు అనమాట. ఎన్ని పాయింట్స్ తీసుకొస్తారు, నీకు మొత్తం సపోర్ట్ వస్తుంది, బర్నీ గారికి ఎవరికైనా చేస్తున్నారు ఆ విధంగా చెప్తారు. సంజన అంటే కరెక్ట్గా చెప్పింది అనగా సంజన గారు అంటారు అనమాట. మాదిరి మరి తనుజ పాయింట్స్ ఐషాకి ఏవైతే చెప్పిందో మరి ఆ పాయింట్స్ అనగానే సెకండ్లో ఎమోషనల్ అయింది కదా అని చెప్పి నన్ను ఎమోషన్స్ అంటున్నావే. అక్కడ ఏం జరిగిందంటే ఐషాకి బాల్ రాదు, గౌరవ్ దగ్గరికి బాల్ వస్తుంది. అక్కడ ఐషా ఏమంటుందంటే తనుజ కూడా మేము ఎంతమంది అబ్బాయిలతో ఎలా ఆడతాం, మాకు సపోర్ట్ లేకుండా ఆడగలమా అది అని చెప్పి డిఫెండ్ చేసుకుంది. దాని తర్వాత అక్కడ పాయింట్ తీసి ఐషా రాంగ్ అనేది మాట్లాడితే అక్కడ పాయింట్ తీసి తనుజ మరి ఇప్పుడు నీకు బాల్ రాకపోతే అబ్బాయిలతో మేము ఎలా ఆడతాం అది ఇది అని చెప్పి నువ్వు గోల్ చేసావే, బాల్ రానందుకు ఒక సెకండ్ వెళ్ళి ఎయిట్ చేసావే వాష్రూమ్లో, అదే నేను కూడా చెప్తుందని చెప్పి ఇమ్మీడియట్ కౌంటర్ ఉంటుంది. సో అనగానే ఈవిడ అడుగుతారన్నమాట మరి ఐషాకి చెప్పిన పాయింట్స్ అంటే సంజన గారు ఆమె ఫైటర్, ఐషా ఫైటర్ అని ఈవిడ యాక్సెప్ట్ చేయరు. తనుజ గారి పాయింట్స్లో బాగున్నాయి, కానీ మాధురి గారికి తెలుసు తనుజ కూడా మంచిగా డిపెండ్ చేసుకుందని. సో తనుజ కొద్దిగా క్యారెక్టర్లో ఉంది, సీరియల్ క్యారెక్టర్ అని చెప్పి సంజన గారు అంటారు. సంజన గారికి తనుజ మీద కొద్దిగా ఉంటుంది ఆ జలసి ఏదో ఒకటి, ఎందుకంటే కొద్దిగా కనబడుతుంది, ఆడుతుంది, యంగ్, ఇలాంటివే పాయింట్స్ ఆవిడ మైండ్లో ఉండొచ్చు. సీరియల్ క్యారెక్టర్ అంటే మాధురి ఇప్పుడు కూడా ఉందా అంటే నాకైతే జెన్యూన్గా కనిపించింది అంటే లేదు ఉంది. మేము యాక్టర్స్ కదా మాకు తెలిసిపోతుంది ఆ క్యారెక్టర్లో ఉంది. ఆ చిన్నపిల్లగా చూపించారంటే కిక్కి అనేది యాక్టింగ్ చేసి చూపించారు. ఇలా ఇలా చేస్తుంది, కిడ్డిష్లో చేస్తుంది అంటే అవును చేస్తుంది అని చెప్పి తనకు వర్కౌట్ అవుతుంది, అది అదే చేస్తున్నాయి. నాకైతే తనుజ గారు ఆ కిడ్డిస్కి చేసేది ఇమాన్యుయల్ బర్నీ గారు ఉన్నప్పుడే, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ ఆవిడ నాకు అతను జెన్యూన్గానే అనిపించారు. జెన్యూన్గానే చేసుకుంటూ వెళ్తారు. అక్కడే ఆ నాన్న ఆవిడ దగ్గర మాత్రం ఇది కిడ్డిస్కి యాక్ట్ చేయడం చెప్తే నాకు జెన్యూన్గానే అనిపించారు. ఆవిడ యాక్ట్ చేస్తున్నట్లేదు, ఇంక 5 వీక్స్ అయిపోయినాయి, ఇంకేం యాక్ట్ చేస్తారు. ఆవిడ యాక్ట్ చేసేటట్టయితే కనుక ఆవిడ నవ్వుతూ ఉండాలి, చిరాగ్గా ఉండకూడదు అసలు. ఆవిడ అలాగే ఉంటారు, ఎందుకంటే ఆవిడ అంతే అని చెప్పారు స్టార్టింగ్లోనే. నెక్స్ట్ రీతు ఇమాన్యుయల్ ఐషా వాళ్ళు కూర్చుంటారు అన్నమాట. టాస్క్లో రీతు చెప్పింది అరే టాస్క్లో అరే నువ్వు నాకు తెలుసు తినే తెలుసు, మీ బయట చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా పర్సనల్స్ పర్సనల్స్ మాట్లాడేసుకుంటామని. మరి బయట జరిగే ఇమాన్యుయల్ తెలుసు ఇది అని పర్సనల్స్ మాట్లాడేసుకున్నాం, కానీ హౌస్లో మాత్రం నీ ఆట నీదే నా ఆట నాదే, కొట్టుకుంటాం, పడేసుకుంటాం, ఆ నామినేషన్స్లో కూడా ఏదో ఒకటి చేసుకుంటాం, ఏదైనా చేస్తాం, ఎవరు ఆట ఆళ్ళే ఆడుకుంటాం, ఏదైనా గైడెన్స్ కావాలంటే మాత్రం కూర్చొని మాట్లాడుకుంటాం, అంతే, అంతవరకే ఉంటుంది అది అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ తనుజ బర్నీ గారు ఎక్కడైనా సరే నాన్న నేను దిగిపోతా నువ్వు అని చెప్పాను, లేదంటే నువ్వు దిగిపో నాన్న నా కోసం అని చెప్పి ఎక్కడైనా అనుకున్నావా? అనుకోలేదు కదా. వాళ్ళ ముగ్గురు ఆయన కెప్టెన్సీ టాస్క్ని కూడా ఆవిడ కోచ్ చేస్తారు. ఈవిడ ఇమాన్యుయల్ బర్నీ గారు ఆడింది ఆ నామినేషన్స్ దాంట్లో. నెక్స్ట్ మాధురి గారు నేను బయట 100 సెటిల్మెంట్ చేసే కెపాసిటీ నాకు ఉంది, నేను అంత స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకోవడానికి, అంత తోపని స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకోవడానికి. కానీ ఏంటంటే మా హస్బెండ్ చిన్న విషయమే కానీ ఏడుపు వచ్చేసిద్ది నాకు, ఎందుకంటే నాకు ఎమోషన్స్ పీక్స్లో ఉంటాయి. సో ఏడ్చినంత మాత్రం అది రియల్ కాదు అని చెప్పడానికి లేదని చెప్తాను. అంటే సంజన గారు ఏంటంటే కొట్లాడే టైం స్ట్రాంగ్గా ఉంటాం, బాగా కొట్టేటప్పుడు స్ట్రాంగ్గా ఉంటాం, కొట్లాడతాం, అదేం పెద్ద ఇది కాదంటే. మాధురి గారు 100% అంటే ఈవిడ అడుగుతారు అనమాట ఏంటంటే నేను ఎలా కొట్లాడాను, బర్నీ గారి నామినేషన్ ఏదైతే ఉందో ఆవిడ గట్టిగా నేను బాగానే డిపెండ్ చేసుకున్నానంటే 100% మీరు గట్టిగా డిపెండ్ అంటే గట్టిగా పెట్టానంటే 100% మీరు మంచిగా ఫైట్ చేశారు. కాకపోతే బర్నీ గారు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంట. నాకు మాధురి గారు
ఎక్సెప్ట్ ఈరోజు కళ్యాణ్ మ్యాటర్లో ఏదైతే మాట్లాడారో అమ్మాయి విషయం అనేది కానీ అది తీసేస్తే మెజారిటీ ప్లేసెస్లో బయట ఆవిడ ఎలాగైనా ఉండని. నేను గేమ్లో చెప్తున్నా, ఆవిడ చాలా ఉన్నారు, చాలా కరెక్ట్గానే ఉన్నారు. బర్నీ గారికి మొహమ్మద్ చెప్పారు మిమ్మల్ని నామినేట్ చేస్తాను. ఇక్కడ ఆవిడకి తనుజ బాగానే అనిపించిందని చెప్పి ఊకొడుతుంటే ఎవరైనా మాటలు కలిపేట్లా ఆవిడ. జనరల్గా ఏం చేస్తాం, అవునా ఓకే అలా అనిపిస్తుంది, ఓకే 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 ఊకొట్టేస్తాం. లేదు, ఇక్కడ కూడా చిన్న పురిగా తెలిపినట్టు. సరే, ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఆవిడకి బర్నీ గారికి జరిగిన అది ఆవిడ బర్నీ గారు నామినేట్ చేస్తారు, మీరు 100% పెట్టారు, కానీ బర్నీ గారు బాగా డిఫెండ్ చేసుకున్నారు ఆయన. సో అదే పని చెప్తారు, అరే ఆయన కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి. అంతేగాని ఆవిడ సింపుల్గా ఊకొట్టేసి లేదండి మీదే బాగుందని అలా ఏమనట్లా. సంజన గారి సాక్రిఫైస్ గౌరవం ఉంది, ఆ సాక్రిఫైస్ పాయింట్ వస్తుంది యాక్చువల్గా. సో ఆయన తీస్తారు బయటికి ఆ సాక్రిఫైస్ పాయింట్, దానికి కూడా రీజన్ ఉంటుంది రండి. నెక్స్ట్ మాధురి గారు, గేమ్లో ఆడకపోతే మనం క్విట్ అయిపోవాలండి. అంటే ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు గేమ్లో, మనం ఆడలేము అనుకుంటే నేనైతే క్విట్ అయిపోవాలి. అంతేగాని తర్వాత మనం దాని గురించి గోల్ చేయడం కాదు. వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ అయితే మనం మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పి. సో ఆవిడ రాముని నామినేట్ చేసేప్పుడు ఈ పాయింట్ రేస్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫీర్ అవుతారు. మాధురి గారు ఇంటర్ఫీర్ అయ్యి మీరు అప్పుడు క్విట్ అయిపోవాలండి అని చెప్తారనమాట. అంటే మేము సంచాలకంగా నువ్వు చేయలేదు, నన్ను నలుగురు ఎత్తి బయటపడేస్తుంటే నువ్వేం చేసావు, నువ్వు ఫెయిల్ అయ్యావు అన్న విధంగా చెప్తున్నప్పుడు. నెక్స్ట్ ఐషా, రీతు వీళ్ళు ఉంటారు. ఇప్పో టాస్క్ చూసావా, మీరేంట్రా బాబు టాస్క్ అంటే చచ్చిపోతున్నారు అని ఇప్పో టాస్క్ చూసావా, ఇప్పో టాస్క్ కోసం కాసేపు పొగుడుకుంటారన్నమాట. ఎలా చేశాను ఇమాన్యుయల్, నేను ఎక్కడి నుంచి బాల్ లాక్కొచ్చాను అయ్యి అని చెప్పి. నెక్స్ట్ బర్నీ అండ్ నిఖిల్ అనమాట. మీ గేమ్ మీరు ఆడండి సరేనా. సో అండర్స్టాండ్ 5 వీక్స్లో ఎంత ట్రామా చూసారు కదా, ఒక నామినేషన్ చూసారు కదా, మేము 5 వీక్స్ ఎంత ట్రామాగా ఉన్నాము ఏంటి అని చెప్పి బర్నీ గారు నిఖిల్ చెప్తారు. సో నేను ఎప్పుడు అసలు వాయిస్ రైస్ చేయను అది అంటే నిఖిల్ అంటాడు, ఇదే కావాలి, మీరు ఏదైతే ఈరోజు ఫైర్ చూపించారో ఈ ఫైర్ రావాలి అని చెప్పి నిఖిల్ చెప్తూ, నిఖిల్ కూడా కొంచెం మొహం మీద మాట్లాడతాడు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ డిస్కషన్ కట్ అయ్యింది. ఇంకోటి ప్యారలల్గా గౌరవ్ అండ్ దివ్య చూపిస్తారన్నమాట. 2 days అబ్జర్వ్ చేసింది, ట్రై చేస్తూ మాట్లాడింది. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో 2 days అబ్జర్వ్ చేయాలి, సమ్ పవర్ ఉంది మా దగ్గర, ఈ షుడ్ ట్రై 2 నామినేషన్లు ట్రై చేయాలి. సో ఇవి కొంచెం క్లోజ్ అవుతుంది. గౌరవ్తో క్లోజ్ అంటే ఆ విధంగా కాదు, మాట్లాడుతుంది అన్నమాట ఎక్కువగా. నెక్స్ట్ మళ్ళీ బర్నీ అండ్ నిఖిల్కి చూపిస్తూ ఉంటారు. బర్నీ గారు తనంత నమ్మకం పెట్టుకుంటే నేను వదిలేలేను కదా వేరే వాళ్ళు, అదే ఏదైనా దివ్య కానీ లేదంటే తనుజ కానీ. నిఖిల్ అందుకనే కదా రాముని సేవ్ చేసి రాము కోసం కెప్టెన్సీ టాస్క్లో యాక్చువల్గా ఏమైందంటే ఈవిడ నామినేట్ చేసిద్ది రీతు. నాకు మాట ఇచ్చారు హెల్ప్ చేస్తానని, నా మాట తెప్పారు హెల్ప్ చేయలేదు, మీరు అది రాముకి చేశారంటే రాము కూడా మాట ఇచ్చాను కదా అంటారు. మరి నాకు ఇచ్చిన మాట అని చెప్పి ఆ నామినేషన్ జరిగింది. తను నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను వదిలేలేను కదా. సో అందుకనే కదా నేను రాముని సేవ్ చేశాను కదా నిఖిల్ అంటాడు అనమాట. బర్నీ గారు ఆలోచించి హూ ఈజ్ ప్లేయింగ్ జెన్యూన్లీ, ఎవరు ఆడుతున్నారు, జెన్యూన్ కాకుండా ఎవరు ఆడుతున్నారో అని చెప్పి బర్నీ గారు నిఖిల్కి చెప్తూ ఉంటారు. నిఖిల్ ఏం అమాయకుడు కాదు. బర్నీ గారు చెప్పినంత మాత్రాన నిఖిల్ బర్నీ గారు చెప్పారు కాబట్టి బర్నీ గారు జెన్యూన్ అనుకోడు. ఎందుకని కూడా చెప్తాను చూడండి. నిఖిల్ ఏం చెప్తాడంటే, నేను చెప్తున్నాను నేను మిమ్మల్ని నామినేషన్ చేసేవాడిని. ఆయన ఫిక్స్ అయ్యారు, అది నిన్న ఫిక్స్ అయ్యారు, ఈరోజు ఫిక్స్ అయ్యారు, చేసేవాడిని. ఎందుకంటే ఈ ఫైర్ తీసుకురావడానికి నేను ఒక కాంపిటీషన్లో ఉన్నా. యూఆర్ మై థ్రెట్, యూఆర్ మై కాంపిటీటర్, ఆ మైండ్ నాకుంది, అలాగే ఉంది. సో గేమ్ వైజ్ పర్సనల్లీ ఐ లైక్ యూ. సో మీలో ఆ ఫైర్ ఉండాలి, ఆ కాంపిటీషన్ ఉండాలి, అవన్నీ ఉండాలి. సో ఏదైనా సరే ఈరోజు మీలో ఆ ఫైర్ చూశాను, మొత్తానికి వచ్చిందని చెప్పి బర్నీ గారు ఫైర్ అవుతారు. అది వీళ్ళ వల్ల వచ్చిందా న్యాచురల్గా వచ్చిందంటే 50-50 సడన్గా వచ్చింది. బట్ ఎమోషన్ కరెక్టే, ఆయన మాట్లాడిన పాయింట్లు కొంచెం ఆయన వేసిన సాక్రిఫైస్ కోసం పాయింట్ తీసుకొని వస్తారనమాట. సో ఆ టైంలో ఫైర్ వచ్చిందంటే నాకు కరెక్ట్గా అనిపించింది. బట్ దాని తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి ఇప్పుడు ఎందుకు. బర్నీ గారు నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అవ్వకండి అని చెప్తారు, జెన్యున్గా చూసుకోండి. నాదేమైనా తప్పుగా అనిపించింది ఇక్కడ నాకు అబ్బో బాగానే చెప్తారు కానీ అంటే నాదేమైనా తప్పు అనిపిస్తే నన్ను కూడా నామినేట్ చేయండి, ఐ అప్రిషియేట్. నేను గౌరవ్ కూడా నన్ను చేస్తే నన్ను నామినేషన్ అవ్వగానే అప్రిషియేట్ ఇట్, థ్యాంక్ యూ అని చెప్పాను కదా, ఆయన ఇంప్రెస్ అయ్యాడు కదా, అలా ఓకే. బర్నీ గారు న్యాచురల్గా చెప్తారనిపించింది. ఇట్స్ టైమ్ టు ఓపెన్ అప్, నేను ఓపెన్ అప్ అవుతున్నాను. అలాగే మిమ్మల్ని 100% చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, హెల్ప్ తీసుకోండి, హెల్ప్ చేయండి, బట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఎందుకంటే నన్ను అడిగితే నేను హెల్ప్ చేశాను. ఎవరికి హెల్ప్ చేశానంటే దివ్య అడిగింది లీడర్ బోర్డ్ ఫస్ట్ ప్లేస్, రాము అడిగాడు లీడర్ బోర్డ్ కెప్టెన్సీ బోర్డ్, కెప్టెన్ చేసేసారు. ఈ చెప్తూ ఉంటారు. ఇందాక కూడా లైవ్లో నా నామినేషన్ మధ్యలో చెప్తాను చూడండి, నాతో పెట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేను చెప్పాను కదా, ఇది గెస్ట్ చేసేది చెప్పానా లేదా, ఎన్నిసార్లు చెప్పాను. డైలీ ఫాలో అయ్యే వాళ్ళు కామెంట్ చేయండి మీరు విన్నప్పుడు. ఆయనతో పెట్టుకోవటం వల్ల వెళ్ళిపోతున్నారు అని ఆయన అనుకుంటాడు అని చెప్పాను నేను. మనీష్ నామినేషన్ నుంచి మనీష్, ప్రియా, హరీష్, శ్రీజ అందరూ వెళ్ళిపోతున్నారు అని ఆయన అనుకుంటాడు అనుకున్నాను. సేమ్ అదే జరిగింది. ఈ వారం కూడా శ్రీజ 1-2 సార్లు ఆయన మీద రేస్ చేసిద్ది, ఆయన కింద దించేస్తాను, శ్రీజ కూడా నా వాళ్ళు వెళ్ళిపోయింది అనుకుంటాడు ఆయన.
అదేంటి బాసు వైల్డ్ కార్డ్గా తీశారు, అన్యాయం జరిగిపోయింది, శ్రీజాకి ఇంత గోల్ జరిగింది, నువ్వేంటి ఆయన వల్ల వెళ్ళిపోయింది అంటావంటే నేను అనుకోవట్లా, ఆయన అనుకుంటున్నాడు, నేనేం చేయలేను దానికి. సో ఆయన మైండ్ సెట్లు ఉన్నారు. దివ్య చెప్తారు, చూడు నేనేమో చేశాను వాళ్ళని, ఒక నామినేషన్ చేశాను చేయలే, కానీ వరుసగా వెళ్ళిపోతున్నారు నన్ను ప్రతి ఒక్కళ్ళు తో అన్నట్టు. ఇది బాగుంటుంది ఆయన, అది కొంచెం నాకు సరదాగా అనిపిస్తుంది. నేనే ట్రోల్ చేయట్లేదు, ఆయన అలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. కానీ చూడండి గేమ్ మాత్రం బాగుంది. చెప్పాను ఇది ఎక్కడ బాగా మాట్లాడిన చోట బాగా మాట్లాడని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ అండ్ రాము వస్తారన్నమాట. ఫస్ట్ గౌరవ్ వస్తాడు, కెన్ ఐ జాయిన్ అంటాడు. దాని తర్వాత రాము కూడా వస్తాడు. రాము అంటాడంటే బేసిక్గా నేను ఏంటంటే ఎవరి మధ్యలో వెళ్ళిపోతా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, బట్ ఫస్ట్ టైం ఇక్కడ ఎందుకో నాకు రావద్దు అనిపించి నేను ఆగిపోయాను అన్న తర్వాత నీకు అదేం లేదు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా వచ్చి అనగానే ఇక్కడ రాము ఒక మాట అంటాడు. నాకు అప్పుడు కొద్దిగా ఒకసారి రాము బలి అనిపిస్తూ ఉంటాడు, కొద్దిసార్లు ఏంటి తేడాగా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటాడంటే అంటే ఎందుకంటే నాకు పెద్దగా తెలియదండి బయట, అంటే మధ్యలో వెళ్ళటం ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడొద్దు అయినా నాకు పెద్దగా తెలియదు అన్నట్టు అంటాడు అనమాట. అని నాకు కరెక్ట్ అనిపిస్తుంది. రాము యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకోవట్లే నేను. రాము ఇనిషియల్గా ఏంటంటే నేను లైవ్ అంతా చూసాను కాబట్టి నాకు మాట్లాడాలని ఉంటుంది, కానీ నన్ను మాట్లాడితే రైట్ రాంగ్ తెలియదు, నాకు ఇక్కడే కాదు బయట కూడా ఉంది, నేను ఇక్కడ గెలకపోయినా పర్లేదు, బయట మాత్రం నేను ఏంట్రా వీడియో అని అనిపించుకోకూడదు అంటే ఒక చిన్న బెరుకు. నేను తప్పు మాట్లాడిస్తే బయట నన్ను ట్రోల్ చేసేస్తారు, ఇంకోటి అయిపోద్ది అని బెరుకు. నెమ్మదిగా ఓపెన్ అయిపోతున్నాడు. ఒకసారి నామినేషన్లో మాట్లాడాను రాము, ఇప్పుడు నామినేషన్స్ మాట్లాడుతున్నాడు, దాని ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కెప్టెన్సీ అసలు గడబడ చేశాడు సూపర్గా, అంటే బాగా చేశాడు తనకున్నంతలో. కొంచెం ఫేవరెటిజమ్స్ ఇవన్నీ ఉన్నా ఈ మధ్యలో వెళ్ళిపోతాడు. మొన్న కూడా ఎవరో అన్నారు మధ్యలో వెళ్ళిపోతాడని. ఇప్పుడు తను ఆగి మళ్ళీ మాట చెప్పాడు. సో నేర్చుకుంటున్నాడు, తెలుస్తుంది తనకి. ఐ హోప్ తనకి ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ ఏమంటారు జనాలతో ఎలా కలాలి, ఎలా మాట్లాడాలి, అక్కడే మాట్లాడకూడదు, ఈ హౌస్ ద్వారా అవి తనకి సాల్వ్ అయ్యి హెల్ప్ అయితే మాత్రం మంచిదే. ఇదే బిగ్ బాస్ గొప్పతనం, నేర్పిస్తుంది. నెక్స్ట్ సంజన గారు అండ్ ఇమ్ము మాట్లాడుతుంటారు. ఇమ్ము జనాలకు నువ్వేంటో తెలిసిపోయిందమ్మా అనగానే అవునరా మన స్టీల్ కాంపౌండ్ వేసాం మామూలుగా కాదు అంటే, సో దాని మీద ఇంకా గేమ్ ఆడేసి దాని మీద ఇంకేం అవ్వదు నథింగ్ అనగానే ఇక రీతో వచ్చి కూర్చుంటుంది. సంజన గారు నథింగ్ టు వరీ అబౌట్ దిస్ టైమ్ నామినేషన్స్, ఇద్దరు నామినేషన్స్లో వరీ అవ్వాల్సిన పనే లేదు, దిస్ టైమ్ ఐ ఫీల్ అని చెప్పి గ్యాప్ వేస్తుంది, ఎవరు వెళ్ళిపోతారు అన్నట్టు గ్యాప్ వేస్తుంది అనమాట. ఇమాన్యుల్ నెక్స్ట్ వీక్ మాత్రం ఉంటుంది రభస అని, ఆ పేరు కంప్లీట్ చేయొచ్చు కదా, తనుజ అనుకుంటుందా, దివ్య అనుకుంటుందా, భరణి గారు అనుకుంటుందా, ఎవరు అనుకుంటుందని. రీతు స్క్రీన్ మీద 6 ఫేసెస్ వచ్చారా, సో స్క్రీన్ మీద ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళ 6 ఫేసులు వచ్చినాయి. అక్కడ మనం చూపించలేదు కానీ ఫస్ట్ లైవ్లో నాకు తెలిసి ఫస్ట్ నామినేషన్ సుమన్ గారు అయినట్టు చూపించినట్టు నాకు గుర్తుంది, తర్వాత నాకు గుర్తులేదు, చూడలేదు. సో ఇమ్యూనిటీ గెలుచుకోవడానికి ఛాన్స్ వస్తుందేమో, మనమేమో 4 ఉన్నాం, మిగిలిన ఎలా అంటే వైల్డ్ కార్డ్స్ 6 ఉన్నారు కదా అని ఇమ్మాన్యుల్ చెప్తాడు. సో వాళ్ళు 6 ఉన్నారు, వీళ్ళు 6 ఉన్నారు, 6 versus 6 పెట్టి ఏమైనా అటు ఇటు మార్పులు చేర్పులు జరుగుతాయా అని అంటున్నాడు. సో బిగ్ బాస్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ లేదు, అది మనకు తెలియదు అన్నమాట. అనౌన్స్మెంట్ ఇప్పటితో నామినేషన్ పూర్తయిందన్నా కూడా ఈసారి డిఫరెంట్ కదా, పూర్తయిందన్నా కూడా ఇమ్యూనిటీ పెడుతున్నాడు. పెట్టాలి ఈ వారం కూడా ఇమ్యూనిటీ. ఐ వాంట్ టు సీ పీపుల్స్ రియాక్షన్. అంటే ఇమ్యూనిటీ అంటే ఓట్లు జరుగుతూ ఉంటే పక్కన సేవ్ అయిపోతూ ఉంటే ఎట్లా, అన్యాయం కదా, కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. అది నాది కాదయ్యా ఆ థీరీ. ఇమాన్యుల్ బర్నీ అన్న ఎందుకంత రీజ్ అయ్యాడు అని చెప్పి ఆ డిస్కషన్లో అనమాట. నాకు నచ్చలేదంటే రీతు అంతా ఓకే అనుకుంటూ ఉంటారు. రీతు ఇంకొక పాయింట్, ఇప్పుడు జిట్టు ఇచ్చాను కదా ఆవిడ ఏమంటుందంటే, అప్పుడు సంజన గారు ఉంటారు అన్నమాట, కర్రీ చేసుకుని దేనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను జిట్టు ఇచ్చాను కాబట్టి నేను ఆవిడకి ఆపోజిట్గా వెళ్తే ఆవిడ నన్ను నామినేట్ చేయకూడదు అని అనుకోకూడదు. కరెక్ట్ పాయింటే, కరెక్ట్గానే ఉన్నారనమాట. ఎందుకు ఇది వచ్చిందంటే ఆయన మీకోసం మేము సాక్రిఫైస్ చేసాం, మీరు ఇక్కడ ఉన్నారంటే అది మాదయ్య అన్నట్టు మాట్లాడతాడు ఆయన. ఆ పాయింట్ కొంచెం రాంగ్గా మాట్లాడతాడు, దానికన్నా ముందు కొంచెం రైట్గా మాట్లాడతాడు. ఇప్పుడు నేను గెలికాను అనుకో, ఆవిడ ఎందుకు ఆపుకోదు కదా, చేసిద్ది కదా. సో అలా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు, ఆవిడ మనకి చేయకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అంటే ఇమ్మాన్యుల్ అదే నేను అనుకుంటున్నాను. ఆమె అన్నదానికి ఇచ్చావు నువ్వు, అప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు అన్న దానికి నువ్వు ఇచ్చేసావు, అయిపోయింది. అన్నాన్ని పిలిచి స్టాండ్ మరి నామినేషన్ చేసిన ప్రకారం నామినేషన్ చేస్తే జుట్టు తప్పు అది అని చెప్పి అంటానికి ఉండదు, అది కరెక్ట్ కాదంటారు. రీతు షీ హాజ్ ఎ బాండ్ విత్ యూ, దాని తర్వాతే ఎవరైనా. సో అంటే సంజన గారికి ఇమాన్యుల్తో బాండ్ ఉంది, దాని తర్వాత ఎవరైనా సరే సో ఇట్స్ ఓకే అని మాటగా ఉంటారు. ఈ లోపల సంజన గారు వచ్చి కూర్చుంటారు. ఇమాన్యుల్ చెప్తారు, నీకు బర్నీ అన్నతో ఏదైతే ఉందో ఇంకా అది అయిపోయింది, ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉందో ఇంకా అది అయిపోయింది, ఈ నామినేషన్తో అది క్లియర్ అయిపోయింది, ఆలోచన అయిపోయి ఆయన కింద ఉండకు అంటే ఆయనకి ఇంతకుముందు అడిగిద్ది అనమాట ఇమాన్యుల్ని 2 రోజుల క్రితం, అరే నాకు ఇలా కన్ఫ్యూజన్ వస్తుంది ఏం చేయాలంటే, నామినేషన్లో చూడు నీకు ఏదైనా రివార్డ్స్ వస్తే వాళ్ళకి ఆ రివార్డ్స్ ఇవ్వు అన్నట్టు చెప్తాడు. సో ఇంక తీసేసి దాని మైండ్లోంచి అదంతా అని చెప్తారు. సో ఇంక నువ్వు ఓపెన్ అప్ అయిపోయి నువ్వు కావాలంటే ఫైట్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సంజయ్ అంటే నేను కూడా ఎంత భరించాలి అని, ఆయన నుంచి ఆవిడకి ఎంత స్ట్రెస్ ఏమొచ్చింది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్.
సో రీతు అంటది అదే చెప్పానండి జుట్టు కోసం అది అని మాట్లాడుకుంటారు. ఇంకా కళ్యాణ్ జాయిన్ అవుతాడు. మీ మమ్మీకి బీపీ పెరిగిపోయింది అనుకున్నాను అది అని చెప్తే రాము నామినేషన్ ఇప్పుడు రాముకి చేసినప్పుడు ఇమాన్యుల్ చాలా బాగా కంట్రోల్ చేసిందిరా, ఇంకా అరిచేసింది అనుకున్నా, అయినా మమ్మీ నువ్వు మాట్లాడికి వెళ్ళిపోతున్నాయి, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, రాముగాడి దాంట్లో వర్కౌట్ అవుతున్నాడికి నువ్వు మనిషివేనా అలాంటివన్నీ మాట్లాడుతున్నావు, వాడికి ప్లస్ అవుతున్నాయి అని చెప్తాడు. సో నీ వల్ల వాడు ఇంకా ఎదుగుతాడు, ఇంకా నీ వల్ల ఇప్పుడు మేము వెనకబడతాము అలాంటి మాట్లాడకన్నట్టు ఇండైరెక్ట్గా కళ్యాణ్ మీరు రాము మీద అందరూ మీరేంటండి మీరు కూడా అన్ని రాము మీదకే చేస్తారు, ఇలాంటివన్నీ రాము మీదకే తీసుకొస్తారు అని చెప్తే అంటే వాడు కిలుకుతాడు రా నిమ్మలు అంటాడు. అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లోనేమో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నది వచ్చింది, ఇప్పుడేమో నువ్వు మనిషివేనా అలాంటివి వస్తూ ఉన్నాయి అనమాట. సో అన్ని మీరు కూడా రాముకి వదులుతున్నారండి అని చెప్పి దానివల్ల రాముకి అడ్వాంటేజ్ అవుతుంది, రాముకి ప్లస్ అవుతుంది, మనకు మైనస్ అయిద్దేమో అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ నామినేషన్స్లో వాడు అంతా క్లియర్గా మాట్లాడతాడు. నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్కి వచ్చేవాడికి మాత్రం తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంటాడు ఏంట్రా అన్నట్టు మాట్లాడతారు అనమాట. నాకు వస్తే భరణి అన్న మీద నాకు గనక వచ్చుంటే అని అంటాడు ఏంటని చెప్పి, నాకు గనక వచ్చుంటే బాలు భరణి అన్న మీద రాము మీద పెట్టేసేవాడిని పాయింట్స్ పిచ్చోళ్ళు అయిపోవాలి అంటాడు ఇమాన్యుల్. నాకైతే టైటిల్ ఏమొచ్చింది తెలుసా, తిట్టుకోమాకండి మంగళవారం మాటలని వచ్చింది. ఎన్ని అలాంటి మాటలే, నాకు గనక బాల్ వస్తే భరణి గారి మీద రాము మీద పెట్టేవని పిచ్చోళ్ళు అయిపోయాలి. మళ్ళీ ఇది మాట ఇంకోసారి రిపీట్ చేస్తాడు తనుజ కోసం, తనుజ గారు భరణి గారి తర్వాత పిచ్చోళ్ళు అయిపోయాలని. భయ్యా మీరు అసలు బాల్ కోసం మాట్లాడాలా, ట్రై చేయలా, ఎవరిని వెళ్ళి బతిమలాడలా గట్టిగా నాకు ఇవ్వండి నీళ్ళు చేస్తాను నేవేయలా, సైలెంట్గా కూర్చున్నారు. అందరితో చక్కగా ముచ్చట్లు పెడతారు, ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఏం ఆడుతున్నారు మీకు అర్థమవుతుంది అసలు, ఏంటో ఆడుతున్నారు ఆయన. నిన్న ఇప్పుడు కళ్యాణ్ దగ్గర భరణి గారి మాటలు, నిన్న తనుజ కెప్టెన్ అయిన తర్వాత భరణి గారి దగ్గర కళ్యాణ్ మాటలు, ఏంటన్నా తనుజ అలాంటి గేమ్ ఆడుతుంది అని చెప్పి మల్టిపుల్ టైమ్స్. దివ్య దగ్గర ఇంకో దగ్గర కూడా ఏంటి తనుజ అలాంటి గేమ్ ఆడుతుంది, భరణి గారు అవును వాడు అసలు డేంజర్ జోన్లో ఉండాల్సిన వాడిని ఇప్పుడు కెప్టెన్ చేశారు అది అని చెప్పి నేను వాళ్ళిద్దరు మాట్లాడుతున్నాను. ఈరోజు కళ్యాణ్ దగ్గర కూర్చొని భరణి గారికి సంబంధించిన మాటలు, మీరు ఏం ఆడుతున్నారో మీరు ఏం ఆడలేదో మీకేనా అర్థమవుతుందా? మీరు సర్వైవ్ అయితే జస్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ సర్వైవ్ అవ్వాలి కానీ ఈ టాస్క్లో బలం చూపించడం వల్ల సర్వైవ్ అవ్వాలి కానీ పర్సనాలిటీ వైజ్ అయితే మాత్రం నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఇదే కాదు ఎంటైర్ డిస్కషన్ మొత్తం యాక్చువల్గా మొత్తం ఇమాన్యుల్ కోసమే, అంటే భరణి గారి కోసమే మొత్తం మాట్లాడేదంతా ఇమాన్యులే. చాలా రాంగ్ వెళ్ళిపోతున్నాడు ఇమాన్యుల్, చాలా వెనక మాట్లాడుతున్నాడు. అసలు మంచి ప్రాపర్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వాల్సిన టైము ఈ వీకెండ్ కనుక నాగార్జున గారు కూర్చొని ప్రాపర్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి ఇమాన్యుల్ని ఎక్స్పోజ్ చేయకపోతే ఇమాన్యుల్కి డేంజరే, గేమ్కి డేంజరే. ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. మొన్న తనుజ గారిని కూర్చోబెట్టి వీడియోస్ చూపించినట్టు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి ఇమాన్యుల్ ఒక్కొక్కరి కోసం ఏమేమి మాట్లాడి వెనకబెట్టి వీడియోస్ ప్లే చేయాలి. ఒక 10 నామినేషన్లు ఇమాన్యుల్కి పడాలి, అప్పుడు హీ విల్ బి బ్యాక్. అది తనకు కూడా చాలా మంచిది యాక్చువల్గా, మంచి ప్లేయర్, అన్నీ పెడతాడు, ఎఫర్ట్స్ 100కి 200% పెడతాడు. బట్ ఇది ఎందుకో తెలుసుకోలేకపోతున్నాడు. మరి కావాలని చేస్తున్నా తెలియక, అంటే కొన్నిసార్లు మనం క్యారీ అయిపోతాం బ్రో. ఇంకోటి చెప్తున్నా, కొన్నిసార్లు మనం క్యారీ అయిపోయి మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామని, అలాంటిది కూడా అవుతూ ఉంటుంది. సో తెలుసుకోవాలి, ఒక షాక్ ఇవ్వాలి. అసలు ఫీడ్బ్యాక్స్ వెళ్ళట్లే ఇమాన్యుల్కి. నాకైతే మాత్రం ఒక ఎంటర్టైనర్ మంచి ఛాన్స్ ఉందేమో ఈ సీజన్ పైకి వెళ్తాడు అనుకున్నా, కానీ ఇదే కనుక కంటిన్యూ అయితే టాప్ 5 కూడా వెళ్ళాడు. ఇవన్నీ వేయట్లేదు కాబట్టి బతికిపోతున్నాను, కానీ ఇవన్నీ కూడా ఎపిసోడ్లు వేస్తే ఇంకా డేంజర్ తనకైతే మాత్రం. నెక్స్ట్ రీతు భరణి అన్న ఎందుకు అంత మాట మీద భరణి అన్న ఎందుకు మాట మీద నిలబడ్డు అసలు, అంటే ఆడికి మాట ఇచ్చారు ఆ మాట మీద నిలబడలేదు, అది దానికోసం మాట ఎందుకు మాట్లాడటం, మళ్ళీ మాట మీద ఎందుకు ఉండకపోవటం అసలు నాకు అని చెప్పి. దాని తర్వాత రీతి ఏమంటుందంటే ఫైర్ స్టీమ్లో ఆడారు కదా గేమ్, అంటే ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారా వాళ్ళ దాంట్లో అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ ఏమో వాడు వచ్చి పాయింట్స్ ఉన్నాయంటే ఉన్నాయరా నా దగ్గర, కళ్యాణ్ వచ్చి అడుగుతాడంట పాయింట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయరా నా దగ్గర బోల్డ్ పాయింట్స్, అయినా మన వరకు రాదులే అని అన్నాడంట. చూడండి ఇదే నామినేషన్స్ కోసం మన వరకు రాదులే, పాయింట్స్ ఉన్నప్పుడు చెయ్యాలన్న ఇది ఉన్నప్పుడు పిచ్చోళ్ళు అయిపోవాళ్ళు అని వాళ్ళు కానీ ఆడియన్స్ కానీ అన్నప్పుడు మీకు ఒక అద్భుతమైన అవకాశం అది. నిజంగా మీ మనసులో పిచ్చోళ్ళు అయిపోతారు ఇన్ని పాయింట్స్ పెడతాయి అన్నప్పుడు మీ గేమ్కి ప్లస్ అయ్యేదిగా. ఆడియన్స్ చూసి పిచ్చోళ్ళు అయిపోతే మీకు ప్లస్గా మరి వెళ్ళి పెట్టచ్చు కదా, అడగచ్చు కదా. తనుజాని భరణి గారిని నేను చేస్తాను నామినేషన్ అంటే అక్కడ బాల్ ఉన్న వాళ్ళు ఉండరు, ఎగురుకొని అందరు కలిసి అయినా సరే బాల్ పెట్టుకుని మీకు ఎత్తారు, 5 కలిపి బా ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడటానికి మేము సిద్ధం అన్నట్టు, కానీ చేయలేదే, అది డిసప్పాయింటింగ్. ఇమాన్యుల్ నాకు బాల్ కనుక వస్తే నేను చేసేస్తారా ఇమాన్యుల్ అని చెప్పి భరణి అన్నాడంట. అదే కొంచెం ఈజీగా ఉంటుంది, ఎవరు ఫీల్ అవ్వరు, అంటే చెయ్యన్నా ఈ పాయింట్ ఉంటే చెయ్యి నేనైతే డిఫెండ్ చేసుకుంటాను అన్నాడంట. దాని తర్వాత ఆయన కూడా బాల్ కోసం వెళ్ళడు, ఆయనకి అవసరం లేదు. వీళ్ళందరూ
కూర్చొని చూద్దాం అన్నట్టు. తనుజ కూడా వాళ్ళు అడిగేది కాదు కురవదే, కానీ తనుజ లక్కుమాలకి వచ్చింది బాల్, కానీ ఇరికిపోయింది. కానీ అందరూ వీళ్ళంతే, నామినేషన్ చేయాలని వీళ్ళు భయపడుతున్నారు. నామినేషన్ మెయిన్ పాయింట్ పెట్టి దడదడ గుద్దితే అసలు ఆడియన్స్లోకి మనం గట్టిగా వెళ్ళిపోవాలి మన పాయింట్స్తో. రీతు అంటది అమ్మాయిలు అంత ఆడారా అని బర్నీ గారు పొగుడతారనమాట. అమ్మాయిలు అంత బాగా ఆడారు అది అని చెప్పి, దేనికి ఈయన వైపు తిప్పుకోవడానికి, ఆయన మాటలన్నీ ఆడుతున్నాడు, సో తన వైపు తిప్పుకోవడానికి వాళ్ళని అని చెప్పి. కళ్యాణ్ సిన్స్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ నేను చెప్తున్నా ఇదే అని చెప్పి, మొత్తం బర్నీ గారి కోసం ఆపరేషన్ బర్నీ గాసిప్ అంతా, ఆపరేషన్ అది తిరిగి కొడుతుంది ఇలాంటి గాసిప్లు ఎక్కువైతే. ఇమాన్యుల్ మనం టీమప్ అయ్యాను చూడు, ఆ రోజు నుండి నాకు తెలిసిందిరా అని చెప్పి. అంటే ఈయన కళ్యాణ్ టీమప్ అయిన తర్వాత బర్నీ గారి కోసం ఈయన తెలిసిందంట. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా, మరి కళ్యాణ్ తనుజ కూడా టీమప్ అయ్యారు కదా, అప్పుడు కూడా తనుజ కొద్దిగా బర్నీ గారికి ఆపోజిట్గా ఉండి ఓకే వీళ్ళు చెడ్డోళ్ళు కళ్యాణ్ వాళ్ళు మంచోళ్ళు అనుకుని ఉండొచ్చు కదా, అందుకనే కళ్యాణ్ సపోర్ట్ చేసింది కదా. సేమ్ ఆ రోజు మీరు కూడా కళ్యాణ్తో టీమప్ అయినప్పుడు నాకు తెలిసింది బర్నీ గారు వాళ్ళు అంత మంచోళ్ళు కాదని తెలిసినప్పుడు నువ్వు కూడా కళ్యాణ్ ఎలా అయితే సపోర్ట్ చేసావో ఆ రోజు ఈవిడ కూడా అలా సపోర్ట్ చేసింది. మరి తనుజ ఏం గేమ్ ఆడుతుందన్నా అని అన్నప్పుడు మరి మీరు కూడా ఏం గేమ్ ఆడుతున్నారన్నా అనే కదా వస్తుంది. మిస్ అయిపోతున్నారు మీరు, మనల్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడం మిస్ అయిపోతున్నారు. ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంక రీతు ఐషాని ఎంత పొగిడారు, ఎంత బాగా ఆడావు, ఎంత స్ట్రాంగ్ అని చెప్పి, మళ్ళీ ఐషా వర్సెస్ ఎవరైనా వస్తే మళ్ళీ ఐషాకి సపోర్ట్ చేయరు, అంటే ఆవిడ స్ట్రాంగ్ అయినా ఆవిడ సపోర్ట్ చేయరు అది అని చెప్పి. నెక్స్ట్ సంజన గారేమో మీ అందరు అమ్మాయిల్లో నేనే వీక్ కాదు, ఆ ట్రోమాలో ఉండేది, ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి ఈసారి నేను మొత్తం ఇచ్చి పడేస్తాను, ప్రాణాలు పెట్టి ఆడేస్తాను అన్నట్టు ఎవరేమనుకున్నా సరే అని చెప్పి ఆడతానని చెప్తారనమాట. ఆడి చచ్చిపోదాం, మన కోసం ఆడదాం అని చెప్పి. నువ్వు ఎవరి మాట నమ్మకు, ముఖ్యంగా ఎవరి మాట నమ్మొద్దు, మనిషి మాట అసలే నమ్మొద్దని బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు గారు చెప్పినట్టు బర్నీ గారు చెప్పారు కదా, ఆ మాట ఆయన మాట అయితే అసలు నమ్మకాన్నట్టు చెప్తారు. సో ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు కొన్ని విషయాలు పాతవి. నెక్స్ట్ రీతు నేను నమ్మకం లేదు అందుకని చెప్పాను కదా, నామినేషన్ వేసి మరీ చెప్పారు ఆవిడ, నమ్మకం లేని మనుషులతో నేను ఎందుకు ట్రావెల్ చేయాలి అని చెప్పి. యాక్చువల్గా రీతు కొద్దిగా వెయిట్ చేయాల్సిందేమో ఈ నామినేషన్ వరకు, ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. కొంచెం ఏమైనా నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ఈ వీక్ డ్యూరింగ్ దిస్ వీక్ ఆయనకి ఛాన్స్ వస్తే యూజ్ అయ్యేదేమో. ఇంకోటి ఏంటంటే ఆ నామినేషన్ ఎందుకు వేశారంటే వీళ్ళకి బాల్స్ గేమ్లో ఏది ఇలా తంతి బాల్స్ పడతాయి సార్, అక్కడ సపోర్ట్ చేస్తారు కదా తనుజాను తిను, అప్పుడు ఆయన మాటిస్తాడు మీకు తర్వాత నేను నాకు టైం వచ్చినప్పుడు మీకు సపోర్ట్ చేస్తాను. ఇమీడియట్గా జరిగిన కెప్టెన్సీ టాస్క్లో నేను సపోర్ట్ చేయడు, ఆ తర్వాత జరిగిన బెట్ టాస్క్లో నేను సపోర్ట్ చేయడు. సో దానివల్ల ఆయన ఇదే అవుతాడు. సో యాక్చువల్గా అది ఆయన పొరపాటే, తనుజాకి చెప్పేసి దివ్యాకి చెప్పేసి ఈ పక్కన ఈఎంఐకి రీతికి చెప్పేసి అందరికీ ప్రామిస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఎక్కడ చేసుకుంటాడు. సో ఆయన తప్పే ఆయనకి నామినేషన్ పడింది, నేను యాక్సెప్ట్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను, నీకు నమ్మకం లేదు కదా, యాక్సెప్ట్ చేస్తాను, ఓకే యాక్సెప్ట్ చేశానని చెప్పి. కళ్యాణ్ ఈ వారాల్లో నీ పాయింట్ 4 సార్లు చెప్పాను ఇప్పటికే, అంటే ఆయన నమ్మకండి అన్నట్టు అన్నమాట. ఇమాన్యుల్ కూర బాగా చేశారా మాధురి గారి కోసం, ఆవిడకి కుకింగ్ ఛానల్ కూడా ఉందంట, నాకు తెలీదు కుకింగ్ ఛానల్ కూడా ఉందంట. కానీ ఆవిడ కొంచెం మాట్లాడరా కొద్దిగా అలా ఉంటాయంటే సంజన గారు అంటారు బెటర్గా మాట్లాడే వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టు. సో ఓకే ఇప్పుడు వరకు అయితే మాత్రం ఎక్సెప్ట్ కళ్యాణ్ది తీసేస్తే మాధురి గారు గేమ్ లోపలికి వచ్చాను గేమ్ వైజ్ మాత్రం కరెక్ట్గానే ఉన్నారనిపించింది. నెక్స్ట్ కళ్యాణ్ వెయిటింగ్ ఫర్ గ్రాండ్ ఫినాలే అయిపోయాక కాలు దురదగా ఉన్నట్టు మాట్లాడతాడు. ఏంటి అంటే అయిపోయాక ఆయన చెప్పాల్సిన మాటలన్నీ ఇంక చెప్పేస్తాడంట బయటికి. అదేంటి ఇక్కడ చెప్పచ్చు కదా అంటే మొత్తం మాట్లాడచ్చు కదా, రీతో అంటది మొత్తం మాట్లాడచ్చు కదా అని చెప్పి. అంటే ఇప్పుడైతే మనం కొంచెం ఆలోచించి మాట్లాడాలి, కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా, కరెక్ట్గా మాట్లాడాలి, ఒక క్లారిటీ లేకుండా ఏసీ లేం కదా మాట. సో అది అయిపోయి మొత్తం చేస్తే అప్పుడు మాట్లాడుకుంటారంట. ఏం చెప్తాం అప్పుడు అసలు మీరు మాట్లాడిన వినాలి కదా అవతల వ్యక్తి. గ్రాండ్ ఫైనల్ అయిపోయింది, నేను ఇప్పుడు తనుజ గారికి అయితే చెప్పాలనుకున్నాను, ఇట్ట ఫోన్ చేసి తనుజ నువ్వు ఆ రోజు కర్రీలో ఒక 2 ఉల్లిపాయలు తక్కువ వేస్తావు అనగానే ఆవిడ ఏం చేస్తుంది, అవునా ఆనంద్ సారీ మా ఇంటికి రా ఆ 4 ఉల్లిపాయలు సాంబార్ చేసి పెడతాను కదా, ఫోన్ టంగా పెట్టేస్తుంది. తిట్టించుకుంటారు ఇంటి ఎవరైనా. ఇది ఛాన్స్ ఎక్కడ మాట్లాడుకోలేదని ఉంటే నాగార్జున గారు పిలిచి అడగాలి, చెప్పు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు, గ్రాండ్ ఫినాలే అనుకో కెమెరాలు ఆఫ్ చేస్తున్నావు ఇప్పుడు మాట్లాడు అన్నట్టు. నెక్స్ట్ సంజన గారు అంటారు రెడ్ టీంలో ఎవరితో మీరు పేర్ అయ్యారు కదా, అంటే కళ్యాణ్ ఎమ్మెల్యే పేర్ అయ్యారు కదా, మరి రెడ్ టీంలో నేను ఉన్నానా, నన్ను సెలెక్ట్ చేశారా, ఇమ్మాన్యుల్ మరి నేను సపోర్ట్ చేస్తాను కదా, మరి నేనో చేశారా లేదు, ఎందుకు మనం గేమ్ వేరే ప్రతిసారి సెలెక్ట్ చేసుకోరు, గేమ్ వేరే మనం ఇది వేరుగా పెట్టుకుంటాం కాబట్టి అని. మేడం మీరు అమాయకులా లేదంటే ఎర్రోళ్ళ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసింది గేమ్ అదే మీరేదో క్లోజ్ ఆ బాండ్ మీద కాదు, మీరు స్ట్రాంగ్ కాదు అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఓడిపోతామని చెప్పి. మీకు ఎప్పుడు ఇది అర్థమైందండి, అర్థం కానిట్టు ఇస్తున్నారు, నాకు అర్థం కాలేదు. అంటే రెడ్ టీంలో ఆవిడ సెలెక్ట్ చేసుకోకపోతే ఆవిడ అనుకుంటున్నారు మనం గేమ్ లాగా ఆడుతున్నాము అది అని చెప్పి. వాళ్ళు యాక్చువల్గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు బాండ్ పక్కన పెట్టేసి ఏంటి అంటే మీరు స్ట్రాంగ్ కాదన్న దాంతోనే మిమ్మల్ని వదిలేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ రీతు
అంటే మనం ఆడినా కలిసి ఆడినా ఒకవేళ ఇద్దరమే కనుక మిగిలిపోతే మన ఇద్దరం రేస్లో ఉంటే అప్పుడు సపోర్ట్ చేసుకోం కదా అని చెప్పి, అంటే ఈవిడ సపోర్ట్ చేశారంటే అప్పుడు రీతి తగిలిద్ది కదా నన్ను ఏంటంటే మరి వీళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు కదా, కలిసి ఆడుతున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి ఆడలేదంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు అంటే ఒకవేళ కలిసి ఆడినా చివరికి వచ్చేవాడికి రేస్ ఇద్దరు ఉంటే అక్కడ సపోర్ట్ చేసుకోం కదా అని చెప్పి ఆవిడ దివ్య అంటుందిరా నన్ను. ఇంకో పాయింట్ చెప్తుంది, నీ నామినేషన్ వల్ల నేను కనుక ఎలిమినేట్ అయ్యాను అనుకో చెప్తారా నీ పని అంటుంది అని చెప్పి. ఖచ్చితంగా చెప్పిద్దేటట్టే ఉంది, ఎందుకంటే నామినేషన్ చాలా సిలీ నామినేషన్, బ్రేక్ఫాస్ట్ టైంకి రాలేదని చెప్పి చేసిన నామినేషన్. ఇది ఎక్కడ లాస్ట్ ఇయర్ విష్ణుప్రియ గారి దగ్గర ఎక్కడ టంగని తిరిగింది నాకు. సేమ్ ఇలాగే చేశారు, బ్రేక్ఫాస్ట్ టైంకి రాలేదని ఏదో జరిగింది కదా సంథింగ్. నెక్స్ట్ రమ్య ఐషా వీళ్ళిద్దరు వాష్రూమ్లో మాట్లాడుకుంటూ అనమాట. ఐషా వాళ్ళు ఏడొచ్చబ్బా కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఐషా అంటది. రమ్య కిడ్స్ ఉన్నారబ్బా, ఫ్యామిలీ వాళ్ళకి బాధ్యత ఉంది, 5 వీక్స్ అయిపోతుంది కదా, ఏడుపు రాకుండా ఉంటుందా ఏంటి అంటే, ఫ్యామిలీ ఉన్నారు కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏడవచ్చంట, మిగతా వాళ్ళు ఏడవకూడదంట. సో వాళ్ళు వీక్ అయిపోతున్నారు, ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది మరి నువ్వు అని చెప్పి వాళ్ళు ఏడవచ్చు కానీ వీళ్ళు ఏడవకూడదు అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు. చూస్తాం 2 రోజుల్లో 3 రోజులు ఎవరెవరు ఏడుస్తారు ఎవరెవరు ఏడవరో చూస్తాం, అప్పుడు మళ్ళీ ఇదే టైంకి ఇక్కడే కలుసుకొని ఏ మాటలు మాట్లాడుకుంటాం. నెక్స్ట్ రమ్య ఏమంటుందంటే, నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నేను మాట్లాడాలని చెప్పి నా మైండ్లో ఉంది. ప్రియా ఇలాగే మాట్లాడేది శ్రీజ కోసం, శ్రీజ చెప్పిన ప్రతి పాయింట్ నా మైండ్లో ఉందని, ఇప్పుడు ఇవి దొరికింది ఐష చెప్పిన ప్రతి పాయింట్ తన మైండ్లో ఉందంట. మరి మైండ్లో ఉన్నప్పుడు నీకే కదా ఫస్ట్ బాల్ వచ్చింది, మరి మీరు తీసుకెళ్ళి ఫస్ట్ ఇవ్వచ్చు కదా, సుమనాన్నకి ఇచ్చి నామినేట్ చేయొచ్చు కదా. ఆవిడ సుమనాన్నకి ఈ పాయింట్లన్నీ చెప్పి చేయించుకొని తర్వాత మాట్లాడుకుంది. సో దాంతోపాటు యాడ్ చేసి ఈ నిబ్బా స్టోరీస్ ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు. అబ్బో మీరు మాట్లాడుతుంటే నిబ్బా స్టోరీస్ కోసం, సరే చూద్దాం ఎన్ని రోజులు, వచ్చిన కొత్తలో ఎలాగే ఉంటుంది, దాని తర్వాత ఏదో స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనము మాట్లాడతాం దీనికోసం. మాట్లాడకుండా ఉంటే అప్పుడు ఓకే పర్ఫెక్ట్గా ఉన్నట్టే. అంటే ఆవిడ చెప్పే పాయింట్స్తో పాటు ఈ నిబ్బా స్టోరీస్ కూడా యాడ్ చేసుకుంటారంట పాయింట్స్. టైం వచ్చినప్పుడు దుమ్ము దులిపేస్తా అన్నట్టు చెప్తున్నారు. అదే నిబ్బా స్టోరీస్ అంటే ఏం లేదు, డెమోన్ది రీతుది, లేదంటే కళ్యాణ్ది తనుజాది, వాళ్ళిద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా వాళ్ళ బ్రాంచ్ ప్రకారం ఈ నిబ్బా స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ, వాటి దుమ్ము దులిపేద్దాం అన్నట్టు అనమాట. చూద్దాం. నెక్స్ట్ ఒక్క నిమిషం, ఏదో నాకే అర్థం కావట్లేదు. రమ్య అదే డిస్కషన్లో ఏమంటుందంటే, బాండ్స్ ముసుగులో అయిపోతున్నారని చెప్పాను కదా, సో మీలో తెలియదు ఒకటి ఉండని బయట పెట్టారని చెప్పే కదా, ఇప్పుడు చూసారు ఎంత ఫైర్ వచ్చిందో బర్నీ గారి కోసం అనమాట. బర్నీ ఫుల్ ఫైర్ అవుతారు, చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు వచ్చారు కదా పాత ఎపిసోడ్స్ ఎక్కడైనా వచ్చారా, అగ్రెషన్ చూపించాలని కాదు కానీ చూపించారా లేదా. నెక్స్ట్ గౌరవ్ కోసం మాట్లాడుకున్నారు, గౌరవ్ తనకి బాల్ ఇవ్వలేదని చెప్పి మనం మాట్లాడుకున్న మాటలేంటి, స్పేసీ లేదు, ఆ బాల్ సరిగ్గా ఇవ్వలేదు, కాసేపు ఎంటర్టైన్ చేసి బాల్ ఇద్దాం అనుకున్నాం, ఆయన్ని మార్చేశాడని. యాక్చువల్గా లాస్ట్ రౌండ్లో బాల్ గౌరవ్ దగ్గర ఉంటుంది, ఆ అమ్మాయికి దొరకదు, ఏదో చేసి అటు చేసి మాట్లాడిన తర్వాత తినిస్తాడు. యాక్చువల్గా బజర్ అయిపోద్ది అప్పటికి, అయినా ఇస్తాడు, కెప్టెన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఇవ్వకుండా ఉండాలి కదా జనరల్గా అయితే, కానీ ఇచ్చారు. దాని తర్వాతే తనుజ నామినేషన్ పడింది ఆవిడకి తనుజకి. నెక్స్ట్ సపరేట్గా ఇమాన్యుల్ రీతు కళ్యాణ్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇమాన్యుల్ తనుజ కూడా ఏంటో అని చెప్పి తనుజ గురించి, రీతు మాధురి గారికి ఎలిమినేషన్ నుండి కాపాడే ఛాన్స్ ఉంది అంటే తనుజ మాధురి గారు కొద్ది క్లోజ్ అవుతున్నారు, నైట్ కలిసి కూడా తింటారు భోజనం, అంటే కలిసి వండుకుంటున్నారు కదా. యాక్చువల్గా తనుజ ఎందుకు మాధురి గారికి క్లోజ్ అయిపోయిందని నాకు అర్థమని చెప్తా. తనుజ గారు మాధురి గారికి భయపడ్డారు, గట్టిగా భయపడ్డారు. ఏంట్రా ఆవిడ అలా ఉన్నారు, ఫుల్ పవర్ ప్యాక్డ్ పర్సనాలిటీలో ఉన్నారు, ఏమైనా డేంజరా అన్నట్టు మాట్లాడారు. అడిగారు ఆవిడ ఇమాన్యుల్ని. సో వాడికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, అమ్మో ఇలాంటి వాళ్ళతో దూరంగా ఉంటే మనకి బ్యాండ్ అయిపోద్దని చెప్పి కలిసిపోయారు కానీ తనుజ గారు అమ్మని మాత్రం పిలవకండి ప్లీజ్, మేము తట్టుకోలేం బయట పిలవలేండి ఊరికి అంటున్నా. జోకులు తీసుకోండి కొన్నిసార్లు, పొగట్టలు తీసుకుంటారు, జోకులు మాత్రం తీసుకోరు. నాకు అర్థం కాదు, ఇది జోక్ అని కాదు కానీ, అంటే బ్యాడ్ జోక్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ నవ్వితే ఓకే, నవ్వకపోతే చెప్తున్నా. ఇది అయిపోయింది, మస్తు సౌండ్ వస్తుంది. సో అరే ఆవిడ పవర్ ఉంది కదా, నా ఎలిమినేషన్ సేవ్ చేసిన, అరే ఆవిడ వాడదురా అని చెప్తే ఇమాన్యుల్ వాళ్ళకి తెలుసు ఎప్పటివరకు, అంటే ఈ వీక్ వరకు ఉంటేమని ఇవిడ అంటది, ఎవరు రీతు అలా ఏ ఉండదు వాళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పి. నిఖిల్ వాళ్ళ పవర్ ఏంటో చెప్పడు, కంటెంటర్ చేసే పవర్ కదా తంది అనుకుంటా, సారీ రాంగ్గా చెప్పుంటే. సో చెప్పడు అనమాట, చెప్పలేదు అంటే టైం వచ్చినప్పుడు చెప్తాడు అనుకుంటారు. గేమ్ చూస్తే బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్, తెలివితో కొట్టాలి అంటే నిఖిల్ కానీ గౌరవ్ కానీ, సాయి ఓకే కానీ నిఖిల్ గౌరవ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు మనం తెలివితో కొట్టాలని ఇమాన్యుల్ అంటాడు. నెక్స్ట్ కళ్యాణ్ టెక్నిక్ చెప్తామంట, హోల్డింగ్ ఎలా చేయాలి, ఇది చేయాలి అని చెప్పి. గేమ్ వచ్చి వాళ్ళతో ఎదురెదురుగా ఆడినప్పుడు తెలిసిపోద్ది, మొన్న అమ్మాయిలతో ఆడినట్టు కాదు. సో ఫిజికల్ టాస్క్ గట్టిగా పడతాయి రెండు వైపులా, ఇటు ఇమాన్యుల్ కళ్యాణ్ ఒకవైపు,
పవన్ భరణి అన్న ఒకవైపు, గౌరవ్ నిఖిల్ ఒకవైపు, 3 టీములు అమ్మాయిల్ని ముగ్గురిని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటా ఆడితే గట్టిగా తేలుతుంది గేమ్. రీతు సాయి పూర్తిగా వెళ్ళిపోయినట్టున్నాడు అంటే భరణి గారి చెంతకి వెళ్ళిపోయినట్టున్నాడు సాయి అంటే లేదు వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అని చెప్పి ఎంఐఎల్ అనుకుంటూ ఉంటాడు. వెళ్ళిపోయినా మనం ఏం చేయగలంలే, మనం ఏం చేయలేములే అనుకుంటారు అనమాట. కళ్యాణ్ ఏమో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఉంటాడు. చెప్పి ఎంత చెప్పినా ఎవరు నమ్మర్రా అంటాడు. నాకు ఒకళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్తానే ఉన్నా, అయినా వాళ్ళు నమ్మారా, నమ్మలేదు కనుక ఎంఐఎల్ తనుజానా అంటాడు. అంటే భరణి మంచోడు కాదనో, లేదంటే భరణి గారు గేమ్ కోసం వాడుకుంటారనో, ఏదో ఓవర్ ద వీక్ వీళ్ళు కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఆయన చాలా చెప్పాడు. అలాగే అటు సైడ్ వాళ్ళు కళ్యాణ్ కోసం చాలా చెప్పారు, చూసుకో అమ్మా గేము అని చెప్పి. కానీ ఆయన చెప్పింది పాటించి మిమ్మల్ని దూరం పెట్టలేదు, మీరు చెప్పింది పాటించి ఆయన దూరం పెట్టలా. తనకి ఇద్దరు మంచిగా అనిపించారు కాబట్టి ఇద్దరికి దగ్గర పెట్టుకుంది. వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడుతుంది, మీతో కరెక్ట్గా మాట్లాడుతుంది, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుకుంది. ఆవిడ గేమ్ కరెక్ట్గానే ఉంది. నాకు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిద్దేమో అనుకున్నా, అంటే భరణి గారి మధ్యలో క్వశ్చన్ చేసేది గట్టిగా దివ్య మ్యాటర్లో. బట్ లేటర్ రిలీజ్ అయినట్టుందో నాకు అనిపించింది. మరి చూడాలి ఎలా కంటిన్యూ చేసుకుంటారు ఏంటో. రీతు, నేను భరణిని దివ్యాన్ని నామినేషన్ చేశాను కదా, అయిపోయాక భరణి గారు సాయిని ఎలా అబ్జర్వ్ చేశారో నువ్వు, సూపర్ రా సాయి, సూపర్ రా అని చెప్పి, అంటే ఆయనకు కావాల్సిన విధంగా అలా పొగుడుకొని ఆయన చెంతగా లాగేసుకుంటున్నాడు, అదే ఆయన గేమ్ ప్లాన్ అని చెప్పి మొత్తం అంత భరణి గారి కోసం ఫుల్ డిస్కషన్ అనమాట. మేమిద్దరం చూస్తుంటే ఏంది ఇది అని చెప్పి అసలు అదే పోతున్నారని చెప్పి. కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్స్ దానికోసం చెప్తాడు. ఎప్పుడు తనుజ గారు ఫౌల్ చేస్తారే టైర్లు చెక్కలు దాంతో, అప్పుడు రాము అంట అయినప్పుడు అంట ఆయన సూపర్ రా, భలే ఆడేవరా, భలే కొట్టేవరా, ఇద్దరు హైలైట్, ఇద్దరు ఆ గేమ్ అంటే ఆ కంటెండర్ బ్యాట్ పెట్టుకున్నప్పుడు బాగా ఎక్సైట్ అయ్యాడంట. రీతుకి కానీ ఎవరికి కానీ అవ్వలేదు అని చెప్తున్నారు. రీతు నాకేమన్నాడు తెలుసు, అంటే ఫ్లోరా గారితో ఇదైంది కదా క్లాష్, ఫ్లోరా గారి దగ్గరికి వెళ్ళి ఆట గెలవటం ఇంపార్టెంట్ కాదు, విధానం ఇంపార్టెంట్ చెప్పాడంట. అదేంటని చెప్పి ఇన్ఫ్యాక్ట్ శ్రీజ కూడా చెప్పింది. అది జనరల్గా చెప్పామని కూడా ఇద్దరు చెప్పారు ఆవిడకి. అమ్మ జనరల్గా చెప్పాము, ఏడుస్తుంటే జనరల్గా చెప్పాము, ఒకవేళ ఇది రాంగ్ అయితే ఆడియన్స్ చూసుకుంటారని చెప్పాను. అయినా సరే ఆవిడ ఇక్కడ వాడేస్తుంది ఆ పాయింట్ని. నెక్స్ట్ కళ్యాణ్ తనకి బ్యాచ్ పెట్టినప్పుడు ఏమనలేదు, నైస్ గేమ్ కొట్టామన్నారు. కానీ ఎంఐఎల్ ఇప్పుడు కూడా అంటున్నాడు రా, అరే రామ్ నేను కెప్టెన్సీ చేసినందుకు నాకు గర్వంగా ఉంది అది అని చెప్పి ఇప్పుడు కూడా అన్నాడు ఎంఐఎల్. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు, రామ్తో గర్వపడుతున్నాను అది అని చెప్పి. ఇంకోటి వాడికి ఎవరూ లేరు, నేనే నిలబడ్డాను అని చెప్పి. అంటే ఆ నామినేషన్స్లో రామ్ కోసం చెప్తారనమాట. రామ్కి ఎవరున్నారు, రామ్కి నేను నిలబడ్డా, రామ్కి ఎవరన్నా ఉన్నారా అది అని చెప్పి ఆయన ఆవేశం కూడా ఇలా చెప్తారనమాట. తనకి అక్కడ ఎంఐఎల్ ఆశ్చర్యపోతాడు, రామ్కి ఎవరు లేరా అన్నట్టు ఆశ్చర్యపోతాడు. అయితే ఇక్కడ ఏమైందంటే రీతు మాకేంటి 100 మంది ఉన్నారంటే ఎంఐఎల్ ఎవడూ లేకుండానే వాడు ఎంత దూరం వచ్చాడా, వాడికి ఎవరు లేరా, మీరు మాత్రమే నిలబడ్డారా, ఏంట్రా ఇది టూ మచ్ అసలు అనగానే కళ్యాణ్ ఒక పాయింట్లో రామ్ని టూ మచ్ అసలు అంటాడు. ఇక్కడ వరకు వీళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది తెలుసా, శివాజీ గారిది పల్లవ ప్రశాంత్ది రన్ అవుతూ ఉంటుంటుంది. అంటే శివాజీ గారు కూడా ఇలాగే సూపర్ రా అని చెప్పారే వాడు తోపురా, రే మన ఆపలేమురా, ఒరేడు ప్రాణం పెట్టేస్తాడు అని చెప్పి పల్లవ ప్రశాంత్కి ఇలాగ ఆయన ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు. అది పక్కన అమర్దీప్కి నచ్చేది కాదు, సంథింగ్ సివిల్గా కీలకపోయినా నచ్చట్లేదు. ఆయన అలా చెప్తున్నారు. అదేమైనా గేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారేమో అని వీళ్ళకి ఎక్కడో డౌట్ వచ్చి ఉంటుంది. లేదంటే ఆడికి ఎవరున్నారు అని చెప్పి నేనే సపోర్ట్ చేస్తున్నాను, నేనే ముందు తీసుకెళ్తాను, నేనే కెప్టెన్ చేశాను అని చెప్పుకుంటా. పైగా వీళ్ళిద్దరు కూడా అలాగే ఉంటారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, వీళ్ళిద్దరు శివాజీ పల్లె ప్రశాంత్ అని రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, అది యాదృచ్ఛికంగా జరుగుతుందా, ప్లాన్డ్గా జరుగుతుందా, వాంటెడ్గా జరుగుతుందా, పర్పస్ఫుల్లీ జరుగుతుందా అని చెప్పి సమ్టైమ్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. టైం ఎంత అయింది, 5 అయింది. ఇక్కడ ఎంతైందో చూసుకోవాలి, 35 నిమిషాలు కట్ చేస్తాను ఇక్కడ. కళ్యాణ్ ఒక పాయింట్లో రాముని బలి చేయబోయాడు తెలుసా అని చెప్పి ఆయన నామినేషన్ చేయబడింది. ఎక్కడంటే గ్రీన్ టీమ్స్ జరిగినాయి కదా, సంజన గారు భరణి అండ్ శ్రీజ నామినేషన్లో ఉన్న అదే టీంలో ఉన్నప్పుడు వాళ్ళు దివ్యాన్ని నామినేట్ చేద్దామంటే దివ్యాన్ని వద్దు రాముని చేసేద్దాం అని చెప్పి, అంటే దివ్యాకి ఆయనకి కొంచెం బాగుంటుంది కానీ రాముని చేసేద్దాం చేసేపోయారు అనగానే కట్ అయింది. కట్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు ఇంకా ఏదో అటు ఇటు చూపించి. నెక్స్ట్ రీతు టార్గెట్ చేశా అన్నాడు, కనెక్షన్ పోతుంది అనడానికి సంబంధం రాలేదు. తిన పాత విషయాలు చెప్తారనమాట. అంటే ఫస్ట్ తిను కంటెండర్ కింద భరణి గారికి ఓటేది కదా, సో టార్గెట్ చేసినట్టుంది అని అన్నారు. దాని తర్వాత నేను కనెక్షన్ పోయింది, ఎందుకు పోయింది అని చెప్తే ఆయన ఏదో సమాధానం చెప్పాడు, సరిగ్గా ఆన్సర్కి రాలేదు. తర్వాత వీళ్ళు ప్యాచప్ చేసుకుంటారు జైలు పక్కన. ప్యాచప్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ టాస్క్లు ఇవన్నీ జరుగుతాయి, అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. ఎంఐఎల్ బాల్స్ దాడినప్పుడు మీలో ఎవరు కెప్టెన్ అయినా హ్యాపీ అన్నాడు. ఎప్పుడైతే వీళ్ళ టీం ఎగ్జిట్ అయిపోయిందో, ఎవరు తనుజ వాళ్ళ టీము, మేము 3 టీంలు మిగిలిన తర్వాత మీ 5గురిలో నాకు ఎవరు కెప్టెన్ అయినా హ్యాపీ అన్నాడు. ఎందుకంటే మేము ఎక్కడ శ్రీజాని దివ్యాని పట్టేసుకుంటాము, తీసేస్తామని చెప్పి అన్నాడు. మీ 5గురిలో ఎవరు కెప్టెన్ అయినా ఓకే అన్నాడు. అండ్ అదే వీక్ నా దగ్గరికి వచ్చి ఇమ్మాన్యుయల్కి చైను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, అంటే ఈ దగ్గరికి కాదు, అక్కడ తనుజాతో నవ్వుతాను మాట్లాడుతున్నప్పుడు చైన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అన్నాడు. నేను లేననుకొని అన్నాడు. తీరా చూస్తే నేను వెనకాలే ఉన్నానని చెప్పి చెప్తాను చూడండి. ఏంటి అంటే ఆ వీక్ జరిగిన రాముని చేసిన కెప్టెన్సీ టాస్క్లో ఆయన ఏమంటాడంటే, నేను ఇమ్మాన్యుల్ అయితే చేయను ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అనగానే, ఏంటన్నా అంటే అవును ఇమ్మాన్యుయల్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు మీ అమ్మ వల్ల అని అంటాడు.
ఇక్కడ ఏమంటాడంటే తను లేడనుకొని అన్నాడు అని చెప్పి. యాక్చువల్గా ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకీ మరి అలాంటప్పుడు మరి వారం ముందు 5గురిలో ఎవరు కెప్టెన్ అయినా ఓకే అన్నప్పుడు ఇప్పుడు ఎలా అంటాడు అన్నది ఆయన క్వశ్చన్. నేను చెప్తాను దానికి అది ఎందుకు వచ్చిందంటే, వారం మధ్యలో మీ మమ్మీ గారు ఒక 8-9 గుడ్లు గుట్టుకుమని పిస్తారు, అప్పుడు మీరు సరిగ్గా స్టాండ్ తీసుకోలేదు దానికి అన్నది ఆయన కోపం. స్టాండ్ తీసుకొని దానికి ముందే జరిగిద్ది అది. స్టాండ్ తీసుకొని మీరు అక్కడ ప్రశ్నించలేదు, సో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతావు, నువ్వు కనుక కెప్టెన్ అయితే ఇంకా ఆవిడ ఆటలకు హద్దులు ఉండవు, ఇంకా చెలరేపి ఇలాంటి చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ బాధపడతారని చెప్పి మిమ్మల్ని సపోర్ట్ చేయను అన్నాడు. దాని తర్వాత ఆయన ఏమంటారు, ఏదో ఒక రోజు వస్తాయి అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా, వస్తే ఆయన కూడా సమాధానం చెప్పాలని. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ ఈ గౌరవ్ గాడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మిస్ అయినట్టుంది, చెప్తానండి. ఇమ్మాన్యుల్ ఈ గౌరవ్ గాడు ఏంట్రా ఆ రాముగాడి జాడల్లో అడుగు జాడలు నడుస్తున్నాడు అని చెప్పి, అంటే గౌరవ్ పద్దాక రామ్కి ఇవ్వటం కానీ రాముని సేవ్ చేయటం కానీ ఏదో చేస్తా ఉంటే రీతు వీడేం మాట్లాడతాడో వాడికేం అర్థమవుతుందో అని మాట్లాడుకుంటారు. సో అంటే రీతుని అడిగారంట బాల్ ఇస్తే ఎవరైనా చేస్తాను, రాము అనగానే నో 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 అన్నాడంట. అలాగే కళ్యాణ్ రాము నామినేషన్ చేసినప్పుడు నెత్తి కొట్టేసుకుంటున్నాడంట గౌరవ్, అబ్బా అనవసరంగా అయిపోయాడు అని చెప్పి. ఎందుకు ఇంత అవుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకు అని అడుగుతున్నానంటే ఇమాన్యుల్ ఏమో రే ఏంట్రా ఇది ఏం జరుగుతుందిరా ఈ హౌస్లో అని. రీతు ఏం చెప్తున్నాడో నాకు కూడా అర్థం కాలేదు. ఓకే రా వాళ్ళిద్దరూ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, మేబీ అదనుకుంటే అక్కడ ఏదో మ్యాజిక్ చేస్తున్నాను మనం. నేను మార్నింగ్ ఇది ప్రోమో రివ్యూలో చెప్పా, గౌరవ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, అందరూ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఎందులోనో, అందుకని బాండింగ్ అనేది పెరిగి అక్కడ సేవ్ అవుతున్నాడు అనుకుంటా అని చెప్పి. నెక్స్ట్ కుకింగ్లో కూడా తెలుగు నేర్పిస్తున్నాడు, అన్ని చోట్ల ఆయన తెలుగు నేర్పిస్తానని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ వాళ్ళకి క్లియర్గా ఆట తెలుసురా, వైల్డ్ కార్డ్స్ వెళ్తా ఉంటారు తెలుసురా, ఎవరిని పట్టుకుంటే హైలైట్ అవుతుంది అన్నది తెలుసు అనగానే రీతు నాకు 2-3 పాయింట్స్ చెప్పారా, చెప్పినప్పుడు నేను ఇది నామినేషన్స్లో పెడతారు లేదని చూశాను, పెట్టారు కరెక్ట్గా వచ్చినాయి, ఫేస్ మీద చెప్పారని చెప్పి. తనుజ ఎప్పుడైతే వెళ్ళి సుమన్ అన్న రాము అని చేసిందో వాళ్ళ ఫేసెస్ సేఫ్ అని చెప్పి పెట్టేసుకున్నారు, సేఫ్ అని పెట్టేసుకున్నారు. ఎందుకంటే షీ హాజ్ ఎ పాయింట్ అని బర్ని, షీ హాజ్ ఎ పాయింట్ అని దివ్య, కానీ చెయ్యలేదు అని చెప్పి రీతి ఉంటుంది. రైటే, కానీ ఆవిడ సైడ్ నుంచి ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే బర్నీ గారు ఎందుకు కిలుక్కోవటం, దివ్య సైడ్ ఆవిడతో మిస్టేక్ ఉంది, మీకు ఎవరో తెలుసో తెలీదు. ఏంటి అంటే మొన్న కెప్టెన్సీ టాస్క్ మధ్యలో ఆవిడ మోసం చేసిందని చెప్పి, ఇప్పుడు వెళ్ళి అలా చేసిద్ది చేయలేదు. సో ఆవిడ అందుకని సేఫ్ వెళ్ళింది. దివ్యగా తనుజాకి తెలుసు అది, మాధురి గారు డైరెక్ట్ చెప్తారు నువ్వు స్ట్రాంగ్ చేయాలి కానీ వీకింగ్ చేసావు ఏంటి అని. యాక్చువల్గా అయితే వీడియో వర్కౌట్ అవ్వాలంటే ఆవిడ డిమాండ్ చేయాలి, వేరే విషయం, అది బయటికి ఇంకా తీయటానికి లేదు కాబట్టి బయటికి తీయద్దన్నారు కాబట్టి ఇంక సైలెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ సుమనన్నం చూడంగానే బాధేసిందిరా, కట్ అయిద్ది అనమాట డిస్కషన్, బాధేసిందిరా ఎందుకంటే నామినేషన్ అయ్యాడు కదా, సుమనన్నం చేస్తే ఏమొస్తుందిరా అని చెప్పాడు అనమాట. సో కొడతారా నేను ఇప్పుడు కనుక నా దగ్గర బాల్ వస్తే మైండ్ పోయే పాయింట్స్ చెప్తా ఇద్దరి మీద అని చెప్పి బాగా ఫిక్స్ అయ్యారంట. మళ్ళీ మంగళవారం మాటలు కొడతారా నేను బాల్ వస్తే, ఇప్పుడు కనుక నా దగ్గరికి బాల్ వస్తే మైండ్ పోయే పాయింట్స్ చెప్తానని. ఎవరి మీద, తనుజ మీద, అగైన్ బర్నీ గారి మీద, ఇందాక రాము మీద అనుకున్నట్టున్నారు. బాల్ అడిగితే ఇవ్వకుండా ఎవరుంటారు చెప్పచ్చు కదా, మనం సేఫ్ ఆడుతున్నాం బాస్, ఒప్పుకోపోయినా నిజం, ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఒప్పుకోపోయినా నిజం, ఇమాన్యుల్ ఫ్యాన్స్కి కూడా తెలుసు సేఫ్ ఆడుతున్నాడు అని చెప్పి క్లియర్గా తెలిసిపోతుంది. వెంటనే ఏమంటుంది రీతు, కొంచెం గట్టిగా చెప్తే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా, గట్టిగా చెప్పాల్సింది వాళ్ళకి వినిపించేటట్టు చెప్పాల్సిందని కదా, నాకు బాల్ కావాలని చెప్పి సైకిల్ చేయొచ్చు కదా, మాధురి గారికి ఎవరో ఒకరికి నిఖిల్కో ఇచ్చేవాళ్ళేమో, అడిగేవాళ్ళేమో, మాట్లాడేవాళ్ళేమో. సుమనన్నం చేసింది ఫస్టే కదా, ఎక్కడో లాస్ట్లో చేయలేదు కదా, ఫస్టే చేసింది, ఫస్ట్ నామినేషన్ ఆవిడది, మరి ఎందుకు సైలెంట్ కూర్చున్నావు? అంత ఆవేశం ఇప్పుడు చూపిస్తున్న ఆవేశంలో 1% అక్కడ చూపించండి బాల్ వచ్చేది మీకు సింపుల్గా. మీరు బాల్ అడిగితే ఇవ్వని వాళ్ళు ఉండరు, దట్టు తనుజ పేరు బర్నీ గారి పేరు చెప్తే అసలు ఇవ్వకుండా ఎవరు ఉండరు. అగ్రీ చేస్తారా? ఇప్పటికైనా లైక్ కొట్టాలంటే లైక్ కొట్టండి, నేను ఇది నేర్చుకోవాలి, మర్చిపోయాను ఇక్కడ రాసుకుంటే ఈసారి నుంచి మధ్యలో ఇలా అడగాలంట. ఇక మా యూట్యూబ్ మేనేజర్ చెప్తా ఉంటాడు, మధ్యలో పాయింట్ గట్టి పడినప్పుడు అలా చెప్తా ఉంటే అప్పుడు కొడతా ఉంటారు, అప్పుడు స్ట్రైక్ అయితే దానికి టింగ్ అని కొడతారు, లేని సోది భరించలేకని కొడతారు అని చెప్పి. నెక్స్ట్ యాక్చువల్గా ఫీచర్ రావాలబ్బా, లైక్ కొట్టేస్తే నా లైక్ రిక్వెస్ట్లు స్కిప్ అయిపోయి ఫీచర్ రావాలి, మీరు ఆల్రెడీ లైక్ కొట్టుంటే, లేదంటే మీకు రిపీటెడ్గా రావాలన్నమాట, లైక్ కొట్టేది. అంటే ఇమాన్యుల్ ఏమంటాడంటే ఇవన్నీ నెక్స్ట్ వీక్ ఉంటాయిరా, నెక్స్ట్ వీక్ ఉంటే, ఇప్పుడు బయటపడలేదు అనుకో నేను అమ్మయ్య నెక్స్ట్ వీక్ ఉన్నాయి అనుకుంటాను, అది మేజర్ పాయింట్. ఆయనకి ఆయన నామినేషన్ అవ్వకపోతే పాయింట్స్ మిగిలినాయి అమ్మయ్య అని బ్యాంకులో వేసుకో భయ్యా, వడ్డీ వస్తుంది, తర్వాత బయటకు వచ్చాక నాకు కొంచెం షేర్ చేయి పాయింట్స్ అండి. ఏంది బ్రో చిన్నపిల్లలాగా 12th వీక్లో కూడా ఫస్ట్ వీక్స్ పాయింట్స్ పెడతాడు, మీరు పెడతారు, మేమే సిరాకు పడతాం, అప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాడు ఇమాన్యుల్ అని చెప్పి. ఇమాన్యుల్ అయితే నామినేట్ చేయట్లేదు, నా నామినేషన్స్లోకి రావట్లేదు. ఏంద్రా బాలరాజు ఏం చేస్తారో, హోప్స్ అన్నీ నీరు గారిపోయినాయి చెప్పాలంటే, ఇది కష్టం.
మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు జుమ్ 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 అని. బయట నుంచి వచ్చి ఒకళ్ళు లేపుతున్నారు, లోపల వాళ్ళకేం వాళ్ళే లేపుకుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, మనం ఆడే ఉండిపోయాం, మనకు తెలియట్లేదు. మనకేదో గోల్డెన్ స్టార్ వచ్చిందని చెప్పి అక్కడి నుంచి గోల్డెన్ బాయ్ అయిపోయి ఉండిపోయాం, అది బ్లాక్ స్టార్ అయిపోతుంది ఏ రోజు. నేను నా నామినేషన్స్ బర్నీ దివ్యారామ నన్ను మాదిరి గారు అడిగారా ఎవరంటే, నేను నా నామినేషన్స్ ముగ్గురు చెప్తే ఓకే మీ దాంట్లో మాకు కావాల్సిన వాళ్ళు 2 ఉన్నారు అని చెప్పి అన్నారు. బర్నీ అండ్ దివ్య అంటే ఓకే ఇంక మీరు వెళ్ళొచ్చు, మైండ్లో ఉన్నాయి, నాకు 2 ఏగాలు ఉన్నాయి, మీకు ఇస్తామన్నట్టు వెళ్ళారు అని చెప్పి. కళ్యాణ్ దివ్యది అంత వ్యాలిడ్గా లేదు అని చెప్పి, అంటే దివ్యకి తినేది పాయింట్ చెప్పింది బ్రేక్ఫాస్ట్ రేటుకి వచ్చిందని చెప్పి అంత వ్యాలిడ్గా లేదని ఇమ్మాన్యుల్ వీళ్ళందరూ అంటారు. అనంతరం తీయుడేమో లేదు ఇది వ్యాలిడే, అక్కడ వాళ్ళు ఇప్పుడు ఆవిడ లేనప్పుడు దివ్య ఏం చేయాలి, ఆవిడ లేనప్పుడు ఇంకా 2 ఉన్నారు కదా, డిమాండ్ అండ్ తనుజ ఉంది కదా, వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా రేషన్ మేనేజర్, ఎందుకు చేశారు? సో తన వల్ల ఇదంతా జరిగింది, ఇది వ్యాలిడ్ పాయింట్ అని చెప్పుకుంటారు. దాని తర్వాత సంజన గారు, తనుజ గారు అండ్ నిఖిల్ గారు, వాళ్ళ ముగ్గురు కూర్చుంటారు. సంజన గారు అమాంగ్ ఆల్ ద గర్ల్స్ తనుజ నీకే ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది, మ్యాక్సిమం సపోర్ట్ దొరుకుతుంది. ఆ రోజు బెట్ టాస్క్లో కూడా బర్నీ గారు శ్రీజ నుంచి నేను కాపాడటానికి శ్రీజని పడేశారు, సో నీకు ఎక్కువ జరుగుతుందంటే తనుజ ఏమంటుందంటే చూడండి నిఖిల్కి చెప్తూ ఉంటుంది అనమాట, గ్రూప్గా ఆడినప్పుడు సపోర్ట్ ఉంటుంది కదండి ఎక్కడైనా, గ్రూప్గా ఆడినప్పుడు. అదే ఇండివిజువల్గా ఆడేటప్పుడు సపోర్ట్ చేస్తారా? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇండివిజువల్గా నాకు ఎప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, మనం చేసుకోలేము. గ్రూప్గా ఆడినప్పుడు సపోర్ట్ ఉంటుంది, ఇంకేంటని ఇదే సేమ్ థింగ్. టాయ్స్ టాస్క్లో కూడా, డాల్స్ టాస్క్లో కూడా ఆవిడకి సపోర్ట్ చేశారు, ఇక్కడ కూడా అంతే, వాళ్ళు సపోర్ట్ చేశారు, చేయించుకుంది. కానీ కావాలని హౌస్ మొత్తం ఒక జలసీ ఫీల్ అవుతున్నారు, ఏంటంటే ఆవిడ దొరికేసింది. ఇలాంటి తాజేటప్పుడు ఎవరన్నా ప్లేస్లో అది కైండ్ ఆఫ్ వచ్చేసింది, ఆవిడ దాంట్లో ఎవరు ఒక బకెట్ కూడా పోయలేదు కాబట్టి సమూహం అందరూ తనకి ఫేవర్ చేస్తున్నారు అన్నట్టే ఉంది. కాబట్టి సంజన గారు అంటే నేను ఎందుకు లాగలే తెలుసా, నాకు ఎంత పేరు వచ్చినా ఇమ్మాన్యుల్ అలా కష్టపడుతూ ఉంటే నాకు అభివృద్ధి కాలేదు, సో అలా ఉండిపోయానని చెప్తారు. నెక్స్ట్ మాదిరి గారు వస్తారన్నమాట, తనుజ నాకు ఆకలేస్తుంది అది అని చెప్పి అంటుంటారు, మా అమ్మ కన్నా ఘోరంగా తయారు మీరు అని చెప్పి వాళ్ళు లంచ్కి వెళ్తారు. దీని తర్వాత ఇంకా డిన్నర్కి వెళ్తారు. దీని తర్వాత ఇంకా చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇంకో దాన్ని కూడా చూడాలి, ఇంకా నేను చూసిన తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.